సో ఇట్స్ ఎ కాస్ట్లీ ప్రేయర్. గత వారం మనం చేద్దామనుకున్న ప్రార్థన అది చాలా ఖరీదైన ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎంతో విలువైంది. రెండో పాయింట్ ఏంటంటే, ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేర్చడానికి మనము కూడా వెల చెల్లించాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రార్థన ఎంతో ఖరీదైనది. ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనము కూడా ఎంతో ఖరీదుని చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకు ప్రార్థన ఏంటి? లార్డ్ పొజిషన్ మీ, ప్లేస్ మీ వేర్ ఐ వాంట్ యూ బీ. నేను ఎక్కడుండాలన్నా, సారీ ఇంగ్లీష్ రాంగ్, నేను ఎక్కడుండాలని నీవు కోరుకుంటున్నావో, అంటే ఏ స్థలములో ఉండాలని కోరుకుంటున్నావో, ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటున్నావో, ఇంకో మాట యాడ్ చేస్తాను, ఏ సమయములో ఉండాలని కోరుకుంటున్నావో, ఏ స్థానములో ఉండాలని కోరుకుంటున్నావో, నన్ను అక్కడికి బలవంతంగానైనా నేను రానేమో, నేను రాలేనేమో, నేను కొన్ని వదులుకోలేనేమో, కొన్ని కాదనుకోలేనేమో. కొన్ని వదులుకోవడం నా జీవితంలో కష్టమేమో. హల్లెలూయా. కానీ నా వైపు చూస్తారా, లోతు భార్య తడువు చేస్తుంటుండగా ఎలాగైతే దేవుని దూత వారిని చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిందో, అలాగున నన్ను బలవంతంగానైనా నన్ను తీసుకొని రా ప్రభువా. ఎక్కడికి అంటే, నువ్వు కోరుకున్న స్థలములోకి, మీట మాట్లాడాలి, నువ్వు కోరుకున్న స్థితిలోనికి, నీవు కోరుకున్న పరిస్థితుల్లోనికి, నీవు కోరుకున్న స్థానము లేక స్థాయిలోకి, నీవు కోరుకున్న సమయంలోనికి. 5 చెప్పుకున్నాం. నన్ను బలవంతంగానైనా నడిపించు ప్రభువా. నేను మరలా చెప్తున్నాను, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ ప్రేయర్. ఇది చాలా ఖరీదైన ప్రార్థన. అంత మాత్రమే కాదు, నీవు చేసిన ప్రార్థన, నేను చేసిన ఈ ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, అబ్రహాము జీవితంలో జరిగినట్లుగా, మోషే జీవితంలో జరిగినట్లుగా, యేసేపు జీవితంలో జరిగినట్లుగా మనము చాలా ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలా ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. ఆమేన్. విన్నారా ఈ మాట? నాట్ ఓన్లీ టు ప్రే, మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనం చేసిన ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము చాలా ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. అనగా బంధాల్ని, బంధుత్వాల్ని, ఆచారాల్ని, పద్ధతుల్ని, అయిన వారిని, మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని, మన కంఫర్ట్స్ని అన్నిటినీ మనం కోల్పోయి శ్రమల పాలవ్వాల్సి వస్తుంది, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, సమస్తాన్ని పెట్టాల్సి వస్తుంది. కానీ వాటన్నిటికీ నువ్వు సమ్మతిస్తేనే, ఎస్తేర్, వాటన్నిటికీ నువ్వు సమ్మతిస్తేనే ఆ ప్రార్థనను చేయాలి. లేకపోతే, నేను ఇంకో మాట చెప్తాను, అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు ఈ ప్రార్థన చేయలేరు. లిజన్ ద స్టేట్మెంట్. అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు ఈ ప్రార్థన చేయలేరు. రెండోది, దేవుని కంటే ఆచారాల్ని, కులాన్ని, బంధువుల్ని, మనుషులను ప్రేమించేవారు ఈ ప్రార్థన చేయలేరు. చేసిన వారి జీవితంలో అది ఉపయోగకరంగా ఉండదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి, బంధువుల్ని సంతోషపెట్టడానికి. మొన్న నా దగ్గరికి రాము గారు వచ్చారు, రాజు బ్రదర్ వాళ్ళ మన రాజు వాళ్ళ మామగారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యా, ఊర్లో ఇన్ని సంవత్సరాలకు ఒకసారి పండగ చేస్తారు. ఆ పండగ చేసేటప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇంత ఖరీదు అనేది, లేకపోతే ఇంత డబ్బు అనేది ఖర్చు పెడతారు.
దాని విషయంలో మేము నిర్ణయించుకున్నాం, కానీ మీ దగ్గర కూడా ఒక మాట తీసుకోవాలని వచ్చామని చెప్పినప్పుడు, అయ్యా అలాంటి జోలికి మనం పోకూడదు అంటే, అలా పోకుండా ఉండడం వారి గ్రామంలోనూ వారి బంధువుల మధ్యలో వారి స్నేహితుల మధ్యలో ఆ గ్రామం మధ్యలో వారికి అది కొంచెం నామోషిగానే ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఏంట్రా నువ్వేం పాలు పంచుకోవాలి, నువ్వు రాలేదు అని అనుకోవచ్చు. కానీ మనుషుల్ని సంతోష పెట్టాలి అనుకునేవాడు ఎప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేడు. దేవునిని సంతోష పెట్టాలని కోరుకునేవాడు మనుషుల్ని సంతోష పెట్టాలని ఎప్పుడు చూడడం. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నా ప్రభు నాతో ఉంటే చాలు అనుకునేవారు హల్లెలూయా ఆచారాలకి పోరు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చానని కొంతమందికి ఒళ్ళు మండుతుందని నాకు తెలుసు. బట్ స్టిల్ దైవజనుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఆధిపత్యాన్ని అధికారాన్ని నేను మాట్లాడాలి. తెలుసు తాళి కట్టకూడదు అని, తెలుసు తాళి కట్టించుకోకూడదని, తెలుసు తాళిని మనం దాన్ని వ్యతిరేకించాలి. అది కేవలం హైందవ సాంప్రదాయం మాత్రమే. వాళ్ళు కట్టుకొని ఉండేవాళ్ళు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దాని గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. మనం అది చేయడం మహాపాపం అని మనకు తెలుసు. కానీ అబ్బాయి తాలూకోలనో అమ్మాయి తాలూకోలనో బంధువులను స్నేహితులను సంతోష పెట్టడానికి ఉరితాడు వేసినట్టు వేస్తావు నీ కూతురు మెడకి. దాన్ని తెలుసు మనకి. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల నుంచి ఈ అల్పుడైన అభాగ్యునైన ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న సేవకులందరిలో ఆఖరి నుంచి మొదటి వాడిని నేను, అత్యల్పుడిని. అట్టి అయోగ్యనైన సేవకుడిని దేవుడు కృపచేత వాడుకొని ఈ మాటలు చెప్తున్నాడని తెలుసు. కానీ దేవునిని సంతోష పెట్టడం కంటే మనుషుల్ని సంతోష పెట్టడం మనకి ఎక్కువైపోయింది. అందుకని దేవుని వాక్యము కంటే ఆత్మీయ విలువల కంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన నియమ నిబద్ధతలు కంటే కూడా మన మనసులో ఇలా అనుకుంటున్నాను ప్రతి క్రైస్తవుడు నియమముతోనూ నిబద్ధతతోనూ జీవించాల్సి ఉంటుంది. నియమంతో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. అయ్యో ఈసారి అయితే మాట్లాడతాను, మందిరంకి వచ్చే విషయంలో నీకు ఒక నిబద్ధత లేదు, నియమం లేదు. నీకు నచ్చితే వస్తావు, లేకపోతే మానేస్తావు, నచ్చిన టైంకి వస్తావు, నచ్చిన టైంకి వెళ్ళిపోతావు. నియమం లేదు, నిబద్ధత లేదు. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే నీకు ఒళ్ళు మండుతుంది. కానీ ఒకటే చెప్తాను, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఇది ఒక్కటే నా స్టేట్మెంట్. దేవునికి భయపడేవాడికి ఒక్క స్టేట్మెంట్ చాలు. దేవుడు చూస్తున్నాడు, అదంతే నేను చెప్పాలనుకుంటుంది. దేవుని మందిరం విషయంలో నీకు నీవే నియమం పెట్టుకోలేదు, నీకు నీవే నిబద్ధతలోకి రాలేదు. దేవుని మందిరం విషయంలో కూడా మన ఇష్టం. కొంచెం పక్కకు వచ్చానేమనుకోకండి. దేవుని మందిరం విషయంలో కూడా మన ఇష్టం. నచ్చితే లేస్తా, లేకపోతే లేదు. పని ఉంటే మానేస్తాం, బిజీ ఉంటే మానేస్తాం, ఒంట్లో బాగోపోతే మానేస్తాం, ఇంట్లో పని ఉంటే మానేస్తాం, వీధిలో పని ఉంటే మానేస్తాం, ఆఫీసులో పని ఉంటే మానేస్తాం, మనం పని చేసే పని చోట పని ఉంటే మనం మానేస్తాం. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏమో మన ఇష్టం. మనకు ఒక నియమం లేదు, నిబద్ధత లేదు. మనకు నచ్చిన భక్తి మనం చేస్తున్నాం. కానీ హల్లెలూయా, దానివల్ల నువ్వు కలిగే నష్టం ఏంటో మాట్లాడను. కానీ నియమము కలిగి నిబద్ధత కలిగి నియమము ప్రకారము నిబద్ధత ప్రకారము నిన్ను నీవే దేవుని కొరకు క్రమశిక్షణలో నువ్వు పెట్టుకోగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని, నీ ప్రతి అక్కర తీరుస్తాడని, నీ వ్యక్తిగత విషయాల్లో నీ కుటుంబ విషయాల్లో ఆయనే కలుగజేసుకొని మరీ నీకు నెమ్మదిని కలుగు చేస్తాడని మాత్రం దైవజనుడిగా చెప్పగలను, దేవుని ప్రతినిధిగా చెప్పగలను, దేవుని పక్షాన దేవుని దాసునిగా నేను చెప్పగలను. మనకే ఒక నిబద్ధత ఉండాలిరా, మనమే నియమం కలిగి ఉండాలిరా. ప్రతిరోజు ప్రార్థించే విషయంలో, మందిరంకి వెళ్ళే విషయంలో, వాక్యం చదివే విషయంలో నిబద్ధత ఉండాలి. కొంతమందికి నిబద్ధత భలే ఉంటుంది. నో బైబుల్ నో బ్రేక్ఫాస్ట్ అంటే బైబిల్ చదవకపోతే బ్రేక్ఫాస్ట్ చేయరు. నో బైబిల్ నో సెల్ ఫోన్, బైబిల్ ముట్టుకొని చదివేంత వరకు సెల్ ఫోన్ ముట్టుకోరు. అవసరం వచ్చిందని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని మందిరంలో ప్రార్థించకుండా ఇల్లు దాటి బయటికి రారు. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు. హల్లెలూయా. ఏ రోజైతే ఒక్క మనిషికైనా ఆయన సువార్త చెప్పడో ఆ రోజు ఆయన భోజనం చేయడు. ఏం బ్రదర్ అంటే, పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు. ఏం కష్టపడ్డానని తినాలి
నేను భోజనము చేసినను పానము చేసినను ప్రభు మహిమ కొరకే చేస్తానన్న మాట నేను ఇచ్చినప్పుడు ఆయన మహిమ కొరకు ఒక వ్యక్తికైనా నేను సువార్త ప్రకటించకుండా భోజనం ఎట్లా చేయాలి? మనకు ఆ నిబద్ధత లేదు. పేకల దాకా తింటాం, ఏమనుకోకండి నాతో సార్. నచ్చిన కోరిస్తే పేకల దాకా తిని అని ఆవలించి నిద్రపోతాను తప్ప ఈరోజు ఏం చేశాను దేవుని కోసమని నేను భోజనం చేస్తున్నాను, ఈ నచ్చిన కూర తిన్నాను. నేను భోజనం చేసిన ఎన్నోసార్లు ఆయన దగ్గర ఏడ్చాను. ఏం సాధించానని నేను భోజనం తినాలి, ఏం సాధించానని కూడి తినాలి. నాకు తినాలని లేదు ప్రభా, నీ మహిమ కొరకు జీవించలేకపోతే ఈ కూడి తినాలని నాకు లేదు, నాకు అన్నం అసహ్యమైపోతుంది అని ఏడ్చిన సందర్భాలు ఎన్నో. పులిపీడి దగ్గర నిలబడి చెప్తూ ఉన్నాను, నీకోసం బ్రతకలేకపోతే బ్రతికేందుకు ప్రభా? నీకోసం బ్రతకలేని బ్రతుకుని నేను మోయలేకపోతున్నాను, అలాంటి లైఫ్ని నేను ముందుకు నడిపించలేకపోతున్నాను ప్రభా. టాపిక్లోంచి కొంచెం పక్కకు వచ్చాను, ఏమనుకోకండి. దేవుని మందిర విషయంలో, వ్యక్తిగత ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో ఏమని బిడ్డలారా, మనకంటూ ఒక నిబద్ధత లేదురా. మనకు నచ్చితే చదువుతాం, లేకపోతే లేదు. నచ్చితే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. నచ్చితే దేవుని మందిరానికి వస్తాం, లేకపోతే లేదు. పని ఉంటే మానేస్తాం, ఒంట్లో బాగోపోతే మానేస్తాం. ఒంట్లో బాగోపోయిన మానేస్తాం, ఇంట్లో బాగోపోయిన మానేస్తాం, మనసులో బాగోపోయిన మానేస్తాం. ఒక నిబద్ధత లేదు మనకి, ఒక నియమం పెట్టుకోలేదు మనం. నా బ్రతుకుల క్రమశిక్షణ లేకపోయింది, కానీ దేవుని దైవ సంబంధమైన విషయాల్లోనైనా, ప్రార్థన విషయంలో, వాక్యం చదివే విషయంలో, దేవుని మందిరంకి వెళ్ళే విషయంలో నేనంటూ ఒక నిబద్ధత కలిగి జీవించాలి. ఒక నియమము కలిగి నేను పోరాడాలి, ఒక నియమము కలిగి పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి లేవు మనకి, మన ఇష్టం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా, వింటారా? నీ భక్తిని దేవుడు తూకం వేస్తున్నాడు. విన్నారా ఈ మాట? నీ భక్తిని దేవుడు తూకం వేస్తున్నాడు. ఆమేన్. అది ప్రమాణాలు కలిగి, ఆత్మీయ విలువలు కలిగి, దేవుని కృపచేత అది చక్కగా బరువుగా తూగగలుగుతుందా, లేకపోతే తేలిపోతుందో నీవే నియమించుకో. ఒకవేళ నీ భక్తి జీవితం దేవుని ఎదుట తూకం వేయబడితే అది ఎలా ఉంటుందో మీకు మీరే పరీక్షించుకోండి. నీకు అంతకని చెప్పేది ఏముంది? నా భక్తి దేవుని ఎదుట ఎలా ఉంది? నాకు ఒక క్రమశిక్షణ తగలడిందా? నాకు ఒక నిబద్ధత ఉందా? నాకు ఒక నియమం ఉందా? ఒక అకౌంటబిలిటీ ఉందా? ఒక లెక్క అప్పు చెప్పే వాళ్ళుగానే ఉన్నానా? భక్తి అంతా నా ఇష్టమే, నచ్చితే ప్రార్థన చేస్తాను, లేకపోతే నచ్చితే బైబిల్ చదువుతాను. మీలో కొంతమంది బైబిల్ కూర్చొని చదివి అన్ని రోజులైపోయిందో కదా. ఒక దగ్గర కూర్చొని కనీసం ఒక 3 అధ్యాయాలు, ఒక అధ్యాయం చదివి అంతకాలం అయిపోయిందో కదా. ఆయన సన్నిధిలో ఒక క్వాలిటీ ఆఫ్ టైం, ఒక పావు గంట అయినా క్వాలిటీగా మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి నీ జీవితం కొరకో, నీ కుటుంబం కొరకో, నీ పిల్లల కొరకో, గ్రామ రక్షణ కొరకో, మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకో ప్రార్థించింది ఉందా? కామెంట్లు చేసినంత ఈజీ కాదు కదా. కామెంట్లు ఈజీగా చేస్తాం మనం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అంటే చాలా సులువు. నిజమైన దైవభక్తి కలిగిన వాడు కామెంట్లు చేయడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఆ నా సహోదరుడు తప్పిపోయాడు, ఆ నా సహోదరుడు బలహీనతలు పడిపోయాడు, ప్రభా సహాయం చేయమని ఏడుస్తాడు తప్ప వెక్కిరించడు, అబాసుపాలు చేయడు. భార్యని ఎలా పడతాలో మాట్లాడుతావు, పిల్లల్ని ఎలా పడతాలో మాట్లాడుతావు, తల్లిదండ్రులు ఎలా పడతాలో మాట్లాడుతావు. నోటి నిండా బూతులు వస్తాయి. నీకు ఒక నిబద్ధత లేదు, నీకు ఒక నియమం లేదు, నీ నోటికి భయం లేదు. అది ఎట్లయినా తిరుగుద్ది, ఎట్లయినా మాట్లాడుద్ది, ఎట్లయినా పనిచేసిద్ది. పాడగలదు, తిట్టగలదు, పరిశుద్ధ నామాన్ని ప్రస్తుతించగలదు. భార్యనో, అత్తమామలనో, లేకపోతే అయిన వారినో, లేకపోతే కోపం వచ్చిన వారి మీద బండబూతులు తిట్టి శాపనార్థాలు మాట్లాడగలదు. దానికి ఒక భయం లేదు, దానికి ఒక నియమం లేదు, దానికి ఒక నిబద్ధత లేదు. అరే ఎట్లున్నాం ఇంకా మన బతుకులో మనం. ఈ మధ్యకాలంలో ఈ ఆశ నాకు ఎక్కువ కలుగుతుంది. ఆయన సన్నిధిలో నియమము కలిగి, నిబద్ధత కలిగి నేను ఆయన సముఖంలో ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమందికి మాటలు అర్థమయ్యో నన్ను క్షమించాలి, టైం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కాస్ట్లీ ప్రేయర్ మనం చేసేటప్పుడు జీవితంలో కొన్ని మనం కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఆచారాలు దేనికి చేసాం? మనుషుల్ని సంతోష పెట్టడానికి. మీలో కొంతమందికి ఒళ్ళు మండినా పర్వాలేదు, నేనే చెప్తున్నాను, హల్లెలూయా. అంతే తప్ప ఒక నిబద్ధత కలిగి, బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే, అయ్యా నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆమెన్, అది దైవ పద్ధతిలో జరగాలి తప్ప అన్య సంబంధం ఏది జరగడానికి వీల్లేదు. పసుపు తాడు వాళ్ళు మెడలో పడ్డానికి వీల్లేదు, తాళి పడ్డానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని మార్చుకున్న తర్వాత, బైబిల్ మార్చుకున్న తర్వాత, బైబిలే మనకి ప్రామాణికమైనప్పుడు, దేవుని వాక్యమే శక్తి కలిగింది అయినప్పుడు, దేవుని వాక్యమే ప్రాణాత్మ దేహాలను, ఎముకలను, మూలుగులను, తలంపులను శోధించగలిగిన శక్తి కలిగినప్పుడు, దేవుని వాక్యమే శూన్యముల సమస్తాన్ని కలుగు చేయగలిగినప్పుడు, దేవుని వాక్యమే శక్తి కలిగిందైనప్పుడు, ఆ వాక్యము కంటే ఈ పసుపు తాడు ఏమి శక్తివంతమైంది కాదు కదా, తాళి కలిగింది కాదు కదా. దీనికి నిబద్ధత, దేవుని వాక్యానికి నిబద్ధత కలిగి జీవించలేని వాడు తాళికి నిబద్ధత కలిగి ఎలా జీవిస్తాడు? సార్, అవసరం లేదు, ఏదేమైనా పర్లేదు, ఆ ఊరితాడు నా బిడ్డ మెడలోనికి రానివ్వనన్న నిబద్ధత ఏది? ఒళ్ళు మండినా పర్లేదని తెగించి చెప్తున్నాను నేను. మనుషుల్ని సంతోష పెట్టాలనుకునేవాడు ఈ ప్రార్థన చెయ్యలేడు. అందుకే అన్నాను, ఇది కాస్ట్లీ ప్రేయర్. ఇది అందరూ చేయదగిన ప్రార్థన కాదు, అందరూ చేసే ప్రార్థన కాదు. చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని దేవుని ధిక్కరించేవారు చేసే ప్రార్థన కాదు. శ్రమైన, బాధైన, దుఃఖమైన, ఒంటరితనమైన, ఏది ఏమైనా పర్వాలేదు, నేను ఏ స్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ పరిస్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ స్థలంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ స్థానంలో, ఏ స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ సమయంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎక్కడ ఉంటే నేను కటాక్షించబడతానో, ఎక్కడ ఉంటే నేను కనుకరించబడతానో, ఎక్కడ ఉంటే నీ చిత్తము నా జీవితంలో నెరవేరుతుందో, ఏ పరిస్థితుల్లో ఉంటే నీ సంకల్పం నా జీవితంలో నెరవేరుతుందో, ఏ స్థితిగతుల మధ్యలో నేను ఉంటే నా యందు నీవు మహిమపరచబడతావో, ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉంటే నా కోసం నేను బతికిన బతుకు నీ కోసం బతికే బతుకవుతుందో, ఎక్కడ ఉంటే యేసుక్రీస్తు నా ద్వారా ప్రత్యక్షపరచబడతాడో, ఎక్కడ ఉంటే దేవుని మహిమ చీకటి కలిగిన లోకములో దేదీవ్యమానమై ప్రకాశిస్తుందో, ఆ స్థానంలోనికి, ఆ స్థితిలోనికి, ఆ పరిస్థితిలోనికి, ఆ స్థాయిలోనికి, ఆ సమయంలోనికి నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు చేయదగిన ఈ ప్రార్థన అత్యంత విలువైన ప్రార్థన. ఎవడు పడితే వాడు చేసేది కాదు ఇది. దేవుని కొరకు సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా, రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు కాదు, నన్ను నేనే నీకు కానుకగా ఇస్తాను ప్రభువానిగా చెప్పగలిగే వారు చేసిన ప్రార్థన, చేయదగిన ప్రార్థన. అటు వారు మాత్రమే సాహసించగలరు ఇలాంటి ప్రార్థన చేయడానికి. మిగతా వారికి చేస్తే ఏదో స్కూల్ అంటే 2 ఒకట్ల 2, 2 ఒకట్ల 2, 2 4 అని వెనకాతల చిలక పలుకులు పలికేదే తప్ప నీ జీవితంలో ఆ ప్రార్థన యొక్క శక్తిని, ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని, ఆ ప్రార్థన యొక్క సాధకాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీరు చేతులెత్తమని అడగను కానీ ఎవరైనా ఉన్నారా? దేవా, నీవు కోరుకున్న స్థలంలోనికి, నీవు కోరుకున్న స్థితిలోనికి, నీవు కోరుకున్న పరిస్థితుల్లోనికి, నువ్వు కోరుకున్న స్థాయిలోనికి, నీవు కోరుకున్న సమయంలోనికి నన్ను బలవంతంగానైనా షిత్తీము లోయలో మిగతా చెట్లతో చిక్కుబడిపోయి ఉన్నటువంటి ఆ పెంట తుమ్మ చెట్టుని బయటికి లాగి, నరికి మరీ బయటికి లాగి మహిమ కలిగిన మందసముగా దానిని చేసినట్లుగా నా జీవితంలోంచి, బంధాల నుంచి, బంధుత్వాల నుంచి, ఈ లోక ఆచారాల్లోంచి, కులమతాల్లోంచి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లోంచి, నా వ్యక్తిగత సంబంధమైన ఆశల్లోంచి, కోరికల్లోంచి నన్ను బయటికి తీసుకొని బలవంతంగా నేను ఎక్కడ ఉంటే నీ కటాక్షం నాకు దొరుకుతుందో. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పనా, నీవెక్కడ నాకు దొరుకుతావో. కమాన్, హల్లెలూయా.
నేను నా మంచాన్ని విడిచిపెట్టి నేను దాటి బయటికి వచ్చాను, ఆయన నాకు కనబడలేదు. సంత వీధులలో వెతికాను, ఆయన నాకు కనబడలేదు. ఆమెను కాయువారిని ఎదుర్కొన్నాను, వారిని అడిగాను, ఆయన నాకు కనబడలేదు. కానీ ఎక్కడ దొరికాడంటే పట్టణాన్ని దాటి నేను అవతలికి వెళ్ళిపోయినప్పుడు, వ్యాపారాలు దాటి, మనుషులను దాటి, బంధాలను దాటి, బంధుత్వాలను దాటి, సరిహద్దులను దాటి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నాకు కనబడ్డాడు. ఆయన ఉన్న చోటికి నేను వెళ్ళి ఆయనను పట్టుకొని నేనున్న చోటికి ఆయనను తీసుకొని వచ్చానంది షోలమతి. ఆయన నీకెక్కడ దొరుకుతాడో అక్కడికి, ఆయనకు నువ్వెక్కడ దొరుకుతావో అక్కడికి, ఎక్కడ ఆయన కటాక్షం, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన కృప మీ మీద కలుగుతుంది అక్కడికి. శ్రమల పాలైన, ఇబ్బందులైన, ఎక్కడ ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరుతుందో అక్కడికి, ఎక్కడ ఆయన సంకల్పం నీ జీవితంలో కార్యసాధకం అవుతుందో అక్కడికి. అది ఒంటరితనమైన, కష్టాలైనా, కన్నీళ్ళైనా, దుఃఖమైన, బాధ అయినా. చిన్న కష్టం వచ్చిందని చర్చి మానేస్తే నువ్వు ఆ స్థాయిలోకి రాలేవు. ఎక్కడ నువ్వు నలగొట్టబడుతున్నావో, ఎక్కడ నువ్వు అవమానపరచబడుతున్నావో, ఎక్కడ నువ్వు తృణీకరించబడుతున్నావో, ఎక్కడ నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడ నువ్వు అసహించుకొనబడుతున్నావో అక్కడే నీవు నిలవబడు. అక్కడ దేవుని కటాక్షం నీకు దొరుకుతుంది, దేవుని దయ నీకు దొరుకుతుంది, దేవుని కనికరం నీకు దొరుకుతుంది. నువ్వు ఎస్కేప్ అయిపోతుంది 4 గోడల మధ్యలో ఉంచి కాదు, నువ్వు ఎస్కేప్ అయిపోతుంది నీ జీవితంలో కార్యసాధకం అవ్వాలనుకున్న దేవుని కృపలో ఉంచి, దేవుని ప్రణాళికలో ఉంచి, దేవుని సంకల్పంలోంచి బయటకు వెళ్ళిపోతున్నావు. నీ అమాయక బుర్ర కదా అర్థం కావట్లా. అర్థమైతే నిలబడతావు, అర్థమైతే నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ వైపు చూస్తాను. నీవు నన్ను హెచ్చిస్తే అడ్డుపడి వాడేవాడు, నువ్వు నాకు జీవిస్తే నన్ను ఓడించేవాడేవాడు. కృప చూపు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, జయమిచ్చు వాడవయ్యా. నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను? సో ఎంతమందికి మళ్ళీ పాస్టర్ గారు వెనక్కి వచ్చారు అనుకున్నా పర్లేదు, టైంకి ముగిస్తాను ఖచ్చితంగా. ఎంతమందికి ఈ ప్రార్థన చేయాలని ఆశగా ఉంది? ప్లేస్ మీ లార్డ్, పొజిషన్ మీ లార్డ్. నన్ను ప్లేస్ చెయ్యి, నన్ను పొజిషన్ చెయ్యి, నేను ఎక్కడ ఉంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపమ్మ చెప్పరా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. బంధాలకు, బంధత్వాలకు, ఆచారాలకు, కులానికి, మనుషులకి, ఆశలకు, కోరికలకు, ఇచ్చలకు హల్లెలూయా దూరంగా. ఆమేన్. దావీదు అంటాడు కదా, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. పాడతారా? నా ప్రాణము తల్లడిల్లగా. ఎక్కడున్నాను? భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఈ పాట ప్రార్థన అయితే, ఈ ప్రార్థనలో ఒక మాట ఉంది,
నేను ఎక్కలేను ప్రభువా, నీవు నన్ను ఎక్కించు ప్రభువా. ఎక్కడికి అంటే ఎత్తైన కొండ మీదకి, ఎక్కడి అంటే నీ ప్రత్యక్షత దొరికే చోటికి, ఎక్కడికి అంటే నీ కటాక్షము దొరికే చోటికి, ఎక్కడికి అంటే మోషేతో నీ హృదయాన్ని పంచుకున్నట్లు నాతో నీ హృదయాన్ని పంచుకునే సీనాయి పర్వత అనుభవంలోనికి, మోరియా పర్వతం అనుభవంలోనికి, కర్మేలు పర్వత అనుభవంలోనికి, అరారాతు పర్వత అనుభవంలోనికి, హల్లెలూయా, గొల్గోతా కొండ అనుభవంలోనికి, రూపాంతరపు కొండ అనుభవంలోనికి, ఒలీవల కొండ అనుభవంలోనికి, హోరేబు కొండ అనుభవంలోనికి నీవు నన్ను ఎక్కించు ప్రభువా. పడదామా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. ఈ పాటలో లేదా కీర్తనలు, ఈ 61వ కీర్తనలో నాకు ఇంకోటి కనబడుతుంది. నాకేమర్థమైందంటే, నేను ఎక్కడానికి ప్రయత్నం చేశాను, నేను ఎక్కాలనుకున్నాను, కానీ ఎక్కాలనుకున్న నేను జారిపోయి ఎక్కడికి వెళ్ళానంటే భూదిగంతములకు వెళ్ళిపోయాను. కానీ భూదిగంతములకు వెళ్ళిపోయానని ఇంకెందుకులని వదిలేసుకోలేదు. ఆ భూదిగంతముల నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను. జయమిచ్చు వాడవని, బలమిచ్చు వాడవని, నడిపించు వాడవని, దరిచేర్చు వాడవని, ధైర్యమిచ్చు వాడవని, ఆమేన్, హల్లెలూయా. నీవు కోరుకున్న స్థలంలోనికి నన్ను నడిపించు వాడవని, మోరియా పర్వతాన్ని నువ్వే ఎక్కించగలవని, హోరేబు పర్వతాన్ని నువ్వే ఎక్కించగలవని, కర్మేలు పర్వతాన్ని నువ్వే ఎక్కించగలవని, ధన్యతల కొండను నువ్వే ఎక్కించగలవని, కలువరి కొండను నువ్వే ఎక్కించగలవని, రూపాంతర పర్వతం మీదకి నువ్వే నడిపించగలవని, నీతో గడిపే ఒలీవల కొండ మీదకి నువ్వే నడిపించగలవని, మోషే నీతో గడిపిన సీనాయి పర్వతం, ఎత్తైన పర్వతం మీదకి నీవు నన్ను తీసుకొని వెళ్ళగలవని ప్రయత్నించిన నేను భూదిగంతములకు పడిపోయాను. అక్కడ ఆగిపోలేదు, కానీ నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. అడుగుదామా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. కాస్ట్లీ ప్రేయర్, చాలా ఖరీదైన ప్రార్థన, చాలా ఖరీదును చెల్లించవలసిన ప్రార్థన. ఒకసారి తినడానికి తిండి ఉండదు, పలకరించేవారు ఉండరు, ఎవరిని గుండెల మీద పెట్టుకున్నావో వాళ్ళే నిన్ను ఫస్ట్ మోసం చేస్తారు. ఎవరి కొరకు అన్నీ చేసావో వారు నిన్ను నిందిస్తారు. అన్యాయమైన మాటలు ఎదుర్కొంటావు. నువ్వు చేయని తప్పుకి నువ్వు నీచముగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒంటరితనంలో ఉండాల్సి వస్తుంది. నీ ప్రియులను నువ్వు కోల్పోవలసి వస్తుంది. కొంచెం సౌండ్ తగ్గించండి. నీ బంధువులను నువ్వు కోల్పోవలసి వస్తుంది. నీ శ్రేయాభిలాషను నువ్వు కోల్పోవలసి వస్తుంది. నీకు ఇష్టమైన రక్త సంబంధాలు కోల్పోవలసి వస్తుంది. రొమ్ము మీద ధైర్యంగా చేయి వేసుకొని దేవునితో చెప్పగలవా? నీ కొరకు ఎవరినైనా కోల్పోవడానికి రెడీయే, దేనినైనా కోల్పోవడానికి రెడీయే, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను రెడీయే. నా శరీరంలో రోగం వచ్చి తట్టుకోలేక బాధను అనుభవిస్తూ నేను ఏడవాలా? అక్కడ నువ్వు నాకు దొరుకుతావంటే నేను ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉండి తలంచుకొని ఏడవాలా? అందరికీ దూరం అయినప్పుడు దారి మధ్యలో మరణ భీతితోనూ ఒంటరివాడిగా బేరగాడిగా పరిగెడుతున్నప్పుడు యాకోబుకి ప్రత్యక్షమై బేతేలు ప్రత్యక్షతను అనుగ్రహించిన దేవా, నా ఒంటరితనములోనే నువ్వు నాకు ప్రత్యక్షం అవుతావు అనుకుంటే, నీవు ప్రత్యక్షమయ్యే ఆ ఒంటరితనము నేను అంగీకరించడానికి, సమ్మతించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలవా? నిన్ను ప్రేమించిన నీ భర్తే నోటికొచ్చినట్టు మాట్లాడి అనుమానించి అవమానించి బాధపెడుతున్నాడా?
ఏమో నువ్వు కోల్పోయిన దేవుని సన్నిధికి నువ్వు మరలా రావడానికి, నువ్వు కోల్పోయిన ప్రార్థనా జీవితానికి మరలా రావడానికి, నువ్వు కోల్పోయిన భారములోనికి నువ్వు మరలా రావడానికి, నీకు ఎదురైన పరిస్థితుల మధ్యలో నువ్వు తప్ప నాకు దిక్కులేరని మరలా ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వస్తావేమో అని నీ భర్తని సాతాను వాడుకోవడానికి దేవుడే అనుమతిచ్చాడేమో. ఇక నిద్రపోయే వాళ్ళని బతిలాడాలనుకోలేదు నేను. వాళ్ళు దేవునికి దూరమైనట్టున్నారు. ఈరోజు వాక్యం వారికి ఎక్కట్లేనట్టుంది. ఇక నేను బతిలాడిన మాత్రాన ప్రయోజనం ఏముందని దాన్ని పక్కన పెట్టేసి కన్నీళ్ళతో వాక్యం విని అక్కజేలు నా ఎదురుగా కనబడుతున్నారు. వారికి వాక్యం చెప్పుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది ఎంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, పరిశుద్ధాత్మని పరిచర్యకు మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. ఎంతమంది యవనస్తులు లోకాశల్లోనూ, లోక ఇచ్చల్లోనూ, లోక స్నేహాల్లోనూ, లోక ప్రేమల్లోనూ మునిగిపోయిన వారులారా, ఎంతమంది ప్రశ్న దేవుని ప్రార్థన దేవునికి చేయగలరు? హల్లెలూయా. ఆమేన్. వాళ్ళు నాకు ఎంత ప్రియమైన వారైనా కూడా నీ చిత్తం నాలో నెరవేర్చబడ్డానికి వారే ఆటంకంగా ఉంటే, ఆమేన్, అన్ని ఆటంకాలు తొలగిపోయి, అన్ని అభ్యంతరాలు తొలగిపోయి, ఈ మాట వినండి, హల్లెలూయా, ఏ ఒక్క మమకారమో, ఏ ఒక్క ప్రేమో, ఏ ఒక్క బంధమో, ఏ ఒక్క ఇష్టమో నీ కార్యము నాలో నెరవేర్చబడకుండా అడ్డగిస్తూ ఉంటే సమ్మతిస్తున్నాను. దానివల్ల ఎంత నొప్పైనా, ఎంత బాధ అయినా, ఎంత ఏడుపైనా, ఎంత ఒంటరితనమైనా, ఎందుకంటే లైఫ్లో కొంతమందిని వదిలేయడం చాలా ఈజీ. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎవరినైనా వదిలేయగలరు. వాళ్ళ టాలెంట్ ఏంటంటే ఎంతైనా ప్రేమించగలరు, అంతే తొందరగా వదిలేయగలరు. వాళ్ళ మనోహకు అందరు వాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారు వాళ్ళకి తెలీదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, నీ జీవితంలో అన్నీ వదిలేసుకుంటావు, కానీ ఏదో ఒకటి, ఎవరినో, లేకపోతే ఏదో పరిస్థితిని నీకు వదులుకోవడం ఎంత కష్టం అంటే, నువ్వు గుండెల్లో చేయి పెట్టేసి ఆ మాంతగా గుండెని పిసికేస్తూ బయటికి లాగేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది. అయినా పర్వాలేదు ప్రభువా, నన్ను మరలా బ్రతికించగలిగిన వాడు నీవు ఉన్నావు కాబట్టి, హల్లెలూయా, నీ వైపు నా మనసును తిప్పుకోగలిగిన వాడు నీవు ఉన్నావు కాబట్టి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద పెయిన్. ఆ పెయిన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తావో చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావో చేసుకో, కానీ నీ ఇష్టం, నీ చిత్తం నాలో నెరవేర్చు. కుమ్మరివై సారిపై త్రిప్పిన ఉలితో శిల్పి వలె చెక్కిన, కుమ్మరివై సారిపై తిప్పిన ఉలితో శిల్పి వలె చెక్కిన, ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఎంతమంది పాడగలరు? యేసయ్యా నా యేసయ్యా, పాడదామా? యేసయ్యా నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని. చెయ్యెత్తి అడుగుదామా? ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయ్యా. గ్యాప్ వస్తుంది. ఆశంతో ఉన్నదయా,
అది నీ వలనే సాధ్యమయ్యా. స్వరమెత్తి పాడతావా? యేసయ్యా నా యేసయ్యా. పాడదామా? యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. రండి. ఆమేన్. ఎంతమంది కళ్ళలో కన్నీళ్ళు? మీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడమ్మా. మీ కన్నీళ్ళు దేవుడు అభినందిస్తున్నాడు. మీ కన్నీళ్ళు దేవుడు అంగీకరిస్తున్నాడు. బలవంతంగానైనా ఆయన కోరుకున్న స్థలంలోనికి, స్థాయిలోకి, స్థితిలోనికి, పరిస్థితిలోనికి నువ్వు రావడానికి, నిన్ను లాగేసుకోవడానికి ఆయన ఎప్పుడు బలవంతం చేయడు. తలుపు దగ్గర నిలబడి తడతాడు తప్ప, బ్రతిమలాడతాడు తప్ప బలవంతం చేయడు. కానీ నువ్వు అడగగలవా? ప్రభా బలవంతంగా అయినా పర్లేదు, ఆ ఉచ్చులో నుంచి, నీకు వ్యతిరేకమైన లైఫ్లోంచి, నీ చిత్తాన్ని అడ్డగిస్తున్నటువంటి బంధత్వాల్లోంచి నా నరములు తెగినంత పెయిన్ వచ్చినా పర్వాలేదు, నేను సమ్మతిస్తున్నాను, నేను అనుమతిస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె పిల్లను ఆ ముళ్ళ కంచుల్లోంచి తీసుకొని నీ భుజం మీద ఎత్తుకొని దొడ్డిలోనికి నువ్వు తీసుకొని పోయినట్లుగా నీ చిత్తంలోనికి నన్ను తీసుకొని ప్రభు, నీ ప్రణాళికలో నన్ను తీసుకొని పో ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇందాక పాడిన మాట, నీవున్న చోటున నేనుండుటకై. ఓకే, పర్లేదు. హల్లెలూయా. గట్టిగా దేని స్తోత్రం చేద్దాం. ఆమేన్. రైట్, చెప్పండి. 5 ఏంటంటే ఏంటది? ఆయన కోరుకున్న స్థలములోనికి, స్థితిలోనికి, పరిస్థితుల్లోనికి, స్థాయిలోనికి, సమయంలోనికి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను బ్రదర్ని ఒకసారి అడిగాను ఒక చోట, మీకు ఒంట్లో బాగోదు కదా, కుర్చీలు ఉండగా, మధు వినాలి నాన్న, కుర్చీలు ఉండగా మోకాళ్ళు వేసి ముందు వరుసలో కూర్చొని వాక్యం వింటారేంటి అని అడిగాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమేన్. ఆయన సన్నిధిలో నన్ను నేను అలాగూ కనపరుచుకున్నప్పుడు నేను కటాక్షించబడతానేమో, కనికరించబడతానేమో, ఆ వాక్యం నాలో నెరవేరుతుందేమో. నిద్రపోయే వారి మధ్యలో కాదు, నిర్లక్ష్యంగా ఉండేవారి మధ్యలో కాదు. హల్లెలూయా. వాక్యం పట్ల ఆసక్తిగా కలిగి కన్నీరు కార్చే వారి మధ్యలో నేను ఉండి, నేను కూడా వారితో పాటు కనికరించబడాలని, వారితో పాటు కృప చూపబడాలని నా పొజిషన్ను మార్చుకున్నాను. మీరు ఎంతమందికి అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ ఏలియా మోకాళ్ళ సందులో కాలెందుకు పెట్టావు, మోకాళ్ళ సందులో తలెందుకు పెట్టావయ్యా, అట్లనే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నేను ఏ స్థితిలో ఉంటే కనికరించబడతానో, ఏ పొజిషన్లో ఉంటే కనికరించబడతానో, ఏ యొక్క దాని ఏమనంటే మంచి పదం ఉంటుంది తెలుగులో, హల్లెలూయా, అలా ఏ భంగిమలో ఉంటే నేను కనికరించబడతానో, కృప చూపబడతానో అలాగును ఉండడానికి. ప్లీజ్ మధు, అలా ఉండడానికి ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు హల్లెలూయా. నిజమే, బాగోలేదని పనులు మానేస్తున్నాను, బాగోలేదని వ్యాపారం మానేస్తున్నాను, బాగోలేదని ఉద్యోగం మానేస్తున్నాను, బాగోలేదని వంట మానేస్తున్నాను, ఎక్కడా లేనిటువంటి ఆ కంఫర్ట్ దేవుని సన్నిధిలో నాకెందుకు? వాక్యం వినగలిగే స్థితిలో, ప్రార్థించగలిగే స్థితిలో, ఆయన చేత కనికరించబడగలిగే స్థితిలో, 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధికి నేను అందుబాటులో ఉండగలిగే స్థితిలో కూర్చుంటా. ఒకవేళ ముందు వరుసలో ఉంటే కనికరించబడతానేమో అని ముందు వరుసలో కూర్చుంటున్నాను, కింద కూర్చుంటే కనికరించబడతానేమో అని బాగోపోయిన కూర్చొని తప్పని కాదు, దయచేసి నా మాటలు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. కొంతమంది యొక్క వారి వ్యక్తిత్వం యొక్క నిబద్ధత నేను చెప్తున్నాను. వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని అడిగాను, ఏ దైవజనుని కటాక్షం దొరుకుద్దా అని అన్నాను. అంటే ఆయన అన్నారు, దైవజనుని కటాక్షం దొరికితే దైవజనుని బట్టి దేవుని కటాక్షం కూడా దొరుకుతుంది కదా సార్, నేను అలా ఆశించడంలో తప్పే ఉందన్నాడు.
ఇక నాకు దగ్గర జవాబు లేదు. హల్లెలూయా చెప్పండి. ఆయన కోరుకున్న స్థలంలో. రెండోది, ఆయన కోరుకున్న స్థితి అంటే హల్లెలూయా. ఎక్కడ నువ్వు కనికరించబడతావు తెలుసా? ఎక్కడ నువ్వు హెచ్చింపబడతావు తెలుసా? నిన్ను నీవు తగ్గించుకునే స్థితిలోనికి వెళ్ళినప్పుడు, సాత్విక స్థితిలోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధ స్థితిలోనికి వెళ్ళినప్పుడు, పవిత్రమైన స్థితిలోకి వెళ్ళి ఏ స్థితిలో నీవు ఉంటే అర్థమవుతుందండి. నేను కొంచెం వివరంలోకి వచ్చాను, నేను టైంలో ముగిస్తాను, కంప్లీట్ అవ్వకపోయినా ఆపేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హల్లెలూయా హల్లెలూయా. 9 గంటలకి ఆరాధన స్టార్ట్ చేస్తే 2కి 3 అయ్యేదాకా మనం ఆరాధన నడిపించుకునే స్థాయిలో నుంచి కొంచెం లేట్ అయితే సొనుగుళ్ళు గునుగుళ్ళు మీటింగ్ పెట్టుకునే స్థాయిలోకి దిగజారిపోయామర్రా. ఏమన్నా అనుకోండి, పర్వాలే. కొన్నిసార్లు చెప్పేటప్పుడు భయపడి నేను మళ్ళీ దానికి చెప్తాం, ఎక్కడైతే టైంకి స్టార్ట్ అయ్యి టైంకి అయిపోతుంది, ఎంత బాగుంటుందో. టైంకి స్టార్ట్ అయ్యి టైంకి అయిపోవడం బాగుంటుందా? ఓకే, నీకు అదే బాగుందేమో. రండి, ఏ స్థలములో నీవు ఉంటే ఆయన చిత్తం నెరవేరుతుందో. రెండోది ఏంటి? వినబడాలి నాకు, అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకు గట్టి చెప్తారా వెనక నుంచి? ఏ స్థితిలో నీవు ఉంటే. ఆమేన్ హల్లెలూయా. ఏ దీనత్వంలో నీవు ఉంటే, ఏ సాత్వికంలో నీవు ఉంటే, ఏ పరిశుద్ధతలో నీవు ఉంటే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ నువ్వు వెలివేయబడతావో, ఎక్కడ నువ్వు తృణీకరించబడతావో, ఆమేన్, ఎక్కడ నువ్వు నిందించబడతావో ఆ స్థితిలో. హల్లెలూయా. దేవా, ఏ పరిస్థితుల మధ్యలో అనగా తల్లికి దూరమై, తండ్రికి దూరమై, అన్నల చేత ద్వేషించబడి చీకటి గుంటలోనికి వెళ్ళిపోయి ఆ ఐగుప్తికి అమ్మివేయబడి ఫరో ఇంట్లో ఉండి దాసుడిగా పనిచేసి మరలా ఒక ఉన్నతమైన స్థానం వచ్చేసరికి యజమానురాల మీద బలవంతం చేయబడిన బలత్కారమున యజమానురాలే నింద మోపేస్తే, ఇంకెవడైనా ఆ మాట అంటే కొట్టివేయబడ్డానికి అవకాశం ఉండేది, కానీ ఆమె ఆ నింద మోపేస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తం ఏసేపు జీవితం నెరవేర్చబడ్డానికి, హల్లెలూయా, ఏ స్థితిని, ఏ పరిస్థితిని దేవుడు అనుమతించాడో చాలా క్లియర్గా మాట్లాడుతాను. ఏ స్థితిని, ఏ పరిస్థితిని దేవుడు అనుమతించాడో ఆ పరిస్థితుల గుండా ప్రయాణం చేయడానికి యేసేపు ఇష్టపడ్డాడు. దేవుని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవా, నేను ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నీ చిత్తమేమో, ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోవడం నీ చిత్తమేమో, ఈ నిందని ఎదుర్కోవడం నీ చిత్తమేమో, పెంట తుమ్మ చెట్టుని చెక్కుతున్నావేమో మహిమ కలిగిన మందసముగా మార్చడానికి. కుమ్మరి సారి మీద మంటి ముద్దను పెట్టినట్టు నన్ను పెట్టావేమో నీకు అనుకూలమైన మహిమ కలిగిన పాత్రగా నన్ను చేయడానికి. శిల్పి వలె నన్ను చెక్కుతున్నావేమో. నేనే అడిగాను కదా, నీ చేతితో నన్ను పట్టుకొని ఆత్మతో నన్ను నడుపు అని. ఆ ప్రార్థనకి జవాబిస్తున్నావేమో. ఈ పరిస్థితిని బట్టి, నిందను బట్టి, అవమానాన్ని బట్టి, ఈ ఒంటరితనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని చెప్తావా? లేకపోతే ఆమేన్. రండి, నేను చాలా వివరించాలి. హల్లెలూయా. ఆయన కోరుకున్న స్థలం, ఆయన కోరుకున్న స్థితి, ఆయన కోరుకున్న పరిస్థితి, ఆయన కోరుకున్న స్థాయి, ఆయన కోరుకున్న సమయం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేతో మాట్లాడడానికి 80 years వెయిట్ చేశాడు. 80 years తర్వాత హోరేబు అవతలకి రప్పించుకున్నాడు. హోరేబు అవతలకి మోషే వెళ్ళిన తర్వాత ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఎక్కడ మోషే జీవితంలో దేవుని చిత్తం నెరవేరిందంటే అది హోరేబు మీద. స్థలము హోరేబు, స్థితి అన్నిటినీ కోల్పోయాడు, పరిస్థితి ఒంటరివాడైపోయాడు. హల్లెలూయా. స్థాయి ఐగుప్తి యొక్క ప్రిన్స్ అనే స్థాయిలోంచి గొర్రెలు కాచుకునే స్థాయిలోకి దిగిపోయాడు. సమయం
నత్తివాడైపోయి కన్నుల మాంద్యము కలిగి 80 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇక్కడ ఉంది, దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందో? స్థలం హోరేబు పర్వతం, స్థితి అన్నిటినీ కోల్పోయాడు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు కోల్పోయాడు. పరిస్థితి ఒంటరివాడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్నిటినీ కోల్పోయిన పరిస్థితి అయిపోయింది. ఆ తర్వాత స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే స్థాయిలో నుంచి ఒక కామన్ షెపర్డ్, ఒక గొర్రెల కాపరి స్థాయిలోకి వచ్చేసాడు. సమయం ఎప్పుడు? మీకు అర్థమైందా లేదా? నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. 40 years ఏజ్ ఉన్నప్పుడు ఐగుప్తులోంచి పారిపోయాడు. ఇంకొక 40 సంవత్సరాలు అరణ్యములో, మిద్యాన్ అరణ్యములో దేవుడు వెయిట్ చేశాడు. ఎప్పుడు మోషేతో మాట్లాడాడు అంటే 50 yearsకి కాదు, 60 yearsకి కాదు, 70 yearsకి కాదు, 80 years వచ్చినప్పుడు మాట్లాడాడు. ఆ టైంని నిర్ణయించింది దేవుడే. నేను అదే చెప్తున్నాను, దేవుడు నిర్ణయించిన సమయం, దేవుడు నిర్ణయించిన స్థాయి, దేవుడు నిర్ణయించిన పరిస్థితులు, దేవుడు నిర్ణయించిన స్థితి, దేవుడు నిర్ణయించిన స్థలం, అక్కడ మోషే జీవితంలో దేవుని చిత్తం నెరవేరింది, దేవుని ప్రణాళిక నెరవేరింది. పదలో ప్రత్యక్షమైన వాని కటాక్షము దొరికింది, దేవుని కనికరం దొరికింది, దేవుని ముఖ దర్శనం దొరికింది, దేవునితో వ్యక్తిగత సాన్నిధ్యం దొరికింది, దేవునితో వ్యక్తిగత సంబంధం దొరికింది, పర్సనల్ ఎన్కౌంటర్ దొరికింది, పర్సనల్ రిలేషన్ దొరికింది, పర్సనల్ రెవల్యూషన్ దొరికింది. గమ్యం మారిపోయింది, గమనం మారిపోయింది, పని మారిపోయింది, జీవితం యొక్క అర్థం మారిపోయింది. ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి బయటికి తీసుకొని వచ్చాడు. మొన్న సంఖ్యాకాండం చివరిలోకి వచ్చాను. నా వాక్య ధ్యానంలో సంఖ్యాకాండం చివరిలోకి వచ్చాను. చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి హల్లెలూయా, మోషేతో దేవుడు అన్నాడు, మెరీబా నీళ్ళ యొద్ద నీవు నా పరిశుద్ధ నామాన్ని, మదమ్మ, నా పరిశుద్ధ నామాన్ని నువ్వు గౌరవించలేదు కాబట్టి, నువ్వు సన్మానించలేదు కాబట్టి, అవమానపరిచావు కాబట్టి, ఇదిగో ఈ పర్వతం మీదకి ఎక్కువ మోషే. ఇక్కడి నుంచి అయ్యా నా వైపు చూస్తారా, బోరు కొట్టిస్తున్నాను నేను. ఈ పర్వతం మీద నుంచి నువ్వు వాగ్దాన దేశాన్ని చూడు, కానీ అందులో నువ్వు వెళ్ళవు అన్నాడు. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమో, నన్ను దేవుడు ఆ మాటతో తాకాడని చెప్తున్నాను నేను. దేవుడు చెప్పాడు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవు. అమ్మ వెనకదలు వింటున్నారా? అమ్మ వింటున్నారా? మా లక్ష్మమ్మ వింటున్నారా? దేవుడు చెప్పాడు ఏంటని? 40 సంవత్సరాలు ప్రయాణం చేసావు, ఓర్చుకున్నావు, ప్రజలను భరించావు, వారిని వారు గొనుగుని సొనుగు నన్ను భరించావు, కానీ మెరీబా నీళ్ళ యొద్ద నీవు నన్ను అవమానపరిచావు, నా పరిశుద్ధ నామాన్ని నువ్వు అవమానపరిచావు కాబట్టి మోషే ఇక నీవు వాగ్దాన దేశంలోకి వెళ్ళవు, నువ్వు ఇక్కడి నుంచి చూస్తావు అన్నాడు. మోషే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు నాకు తెలియదు, నేనుంటే ఏం చేస్తాను తెలుసా? దేవా, ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా భయంకరం. నువ్వు వాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నప్పుడు నేనే కదా అడ్డుపడలేదా? వారందరూ తీసేద్దాం అన్నప్పుడు జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయమని నేను నిన్ను అడగలేదా? మిక్కిలి సాత్వికుడు అని పేరు పెట్టావే దేశంలో. హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో నాకు ఆ స్థలం కావాలి, ఈ స్థలం కావాలని ఏడుస్తూ ఉంటే, ప్రభువా నాకు తరతరములకు నివాస స్థలం అని పాట పాడానే. హల్లెలూయా, హల్లెలూయా. తిండి కొరకు, వాటి కొరకు, ఆ భోజనం కొరకు, మాంసం కొరకు అస్తమాను వాళ్ళు నిన్ను తృణీకరించి నీ మీద గొణిగారు. అయ్యా నా దేవా, ఈ గొణిగిన వారు, సొనిగిన వారు, ధిక్కరించిన వారు వాగ్దాన దేశంలోకి వెళ్తారా? 40 సంవత్సరాలు వీరి నమ్మకంగా నడిపించిన, భుజముల మీద మోసిన నేను వాగ్దాన దేశానికి వెళ్ళనా? ఎంత అన్యాయం ఏంటి ప్రభా? నన్ను క్షమించి, నన్ను కనుకరించి, నన్ను కూడా వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళవా అని నేనైతే అడుగుతాను. కొంచెం ఆసక్తిగా ఎవరైనా వింటే బాగుంటుంది, అడుగుతాను. కానీ వెంటనే నెక్స్ట్ వర్స్ వెంటనే మోషే దేవుడితో ఏమన్నాడు తెలుసా? అది చదివినప్పుడు ఏడ్చాను నేను. ఆ రోజు అడిగాను, దేవుడు నాతో మాట్లాడు అని. పిల్లలు పడుకున్నారు, వాళ్ళు పెద్దోడిని వేసుకొని వాక్యం చదువుకుంటున్నాను, నాతో మాట్లాడమని. అది ఈ వచనం దేవుడు చెప్పగానే నెక్స్ట్ వర్స్ మోషే ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు కాపురి లేని గొర్రెలు అగకుంటున్నట్లు వారి కొరకు ఒకరిని నియమించు ప్రభువా అని ఏడ్చాడు. నేను వెంటనే ఏడ్చాను. ఆ ప్రజల మీద ఈ కాపరైన మోషేకి ఉన్న హృదయాన్ని, ప్రేమను సంఘం మీద నాకు దయచేయి ప్రభువా, సంఘం మీద నాకు దయచేయి ప్రభువా. అరే నువ్వు రావు అంటే నన్ను ఎట్టగొట్ట తీసుకెళ్ళని దేవుని బతిలాడ్డం మానేసి నన్ను నువ్వు తీసుకెళ్తాను అంటున్నావు సరే, కానీ ఈ ప్రజలు కాపరు లేని గొర్రెలు అయిపోతారు. మీకు సీన్ అర్థమైందో లేదో నాకు తెలియదు.
దేవుడు చెప్పింది ఏంటి? మోషే దేవుని అడుగుతుంది ఏంటి? ఎంతమందికి అర్థమైంది తెలియదు. ప్రభు, ఇలాంటి కాపరిగా నా సంఘానికి నేను ఉండేలాగున నన్ను కనికరించు ప్రభు అని ఏడ్చాను నేను. వాళ్ళు కాపరు లేని గొర్రెలు అయిపోతారని. ఆ టైంలో కూడా ఎవరి గురించి అడుగుతున్నాడంటే, తన చిట్ట చివరి ప్రార్థన కూడా ఎవరి గురించి చేశాడంటే, తన మీద తిరుగుబాటు చేసి రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేసిన ఇశ్రాయేలు ప్రజల కొరకు. నా చిన్నతనంలో ఎప్పుడో ఒక దర్శనం ఎంఏ పాల్ గారు నాకు కనబడి, ఆడుకుంటున్న చిన్నపిల్లలాగా అటు ఇటు, మోషే వలె నేను నిన్ను పంపించకపోతానా, నువ్వు వెళ్ళకపోతావా చూస్తానన్నారు. అప్పుడు నా చిన్న వయసు. ఇప్పుడు ఆ కళ విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మోషేలాగా నన్ను నడిపించు ప్రభువా, మోషేకు నా మనసు నాకు దయచేయి ప్రభువా. ఇది కూడా ఎవరి కోసం అడిగాను తెలుసా? మీ మీద సేవకునిగా నాకు ప్రేమ ఉండాలి. ఆమేన్. దేన్న మన మహిమ కలుగును గాక. ఒక అరగంట టైం ఉంది, మన వాక్యానికి కూడా అంత టైం లేదు. ఒక 2 నిమిషాల్లో వాక్యాన్ని ముగించాలి, ఒక 10 నిమిషాల్లో కానుకల్లోకి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి హల్లెలూయా. వీలైతే వచ్చేవారం వివరిస్తాను, లేదంటే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆమేన్. సో మనం ఎవరో గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? అబ్రాహాం గురించి మాట్లాడుకున్నాం, మోషే గురించి మాట్లాడుకున్నాం, పెంట తొమ్ము చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం, ఏస్కేల్ గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? పోయిన వారం వీళ్ళందరూ ఎక్కడికి? వీళ్ళందరూ ఎవరి గురించి? ఇదంతా ఎందుకు? వీళ్ళందరి గురించి ఏం మాట్లాడుకున్నాం మనం? దేవుడు కోరుకున్న స్థలంలోనికి, దేవుడు కోరుకున్న స్థితిలోనికి, దేవుడు కోరుకున్న పరిస్థితుల్లోకి వారిని దేవుడు నడిపించాడు. ఇక నేను వివరించలేను. హల్లెలూయా. యోసేపు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆమేన్. ఇది ఫస్ట్ బ్యాచ్. ఏమ్మా సావిత్రమ్మ, ఏం కావాలి? పాప ఏడుస్తుందని మైండ్ అట్ వెళ్ళిందా? ఇంత మంచి వాక్యం శ్రద్ధగా వింటారా? ఇది ఫస్ట్ బ్యాచ్. రెండో బ్యాచ్ ఎవరో తెలుసా? హల్లెలూయా. తమ్మును తామే దేవుడు కనికరము దొరికే చోటుకి పొజిషన్ చేసుకున్నారు. అయ్యా ఏమైనా అర్థమైందా? శ్రీని గారు ఇక్కడ ఉన్నారండి మీరు? ఏమో మీరు అసలు వాక్యం సరిగ్గా వింటున్నట్టు నాకేం అనిపించలేదు. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. సుధా అమ్మ అర్థమవుతుందా? తల్లి అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా వెనుకనున్న వారికి? హల్లెలూయా. ఈ బ్యాచ్ ఇంతవరకు నేను చెప్పిన బ్యాచ్, పోయిన వారం నేను చెప్పిన బ్యాచ్ అంతా ఎవరంటే, దేవుడు వారిని ఒక పొజిషన్లోకి, ఏ పొజిషన్లోనికి? ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన చిత్తము దొరికే చోట్లోకి దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు నేను చెప్తున్న రెండో బ్యాచ్ ఎవరో తెలుసా? వీళ్ళు తమను తామే దేవుని కనికరము, దేవుని కటాక్షము, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని మహిమ దొరికే చోటుకి తమను తామే తీసుకొని వెళ్ళుకున్నారు. తమను తామే నడిపించుకొని హల్లెలూయా వారికి వారే ఇష్టపూర్తిగా దేవుడు కనికరం దొరికే చోట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వివరించను కానీ వారి గురించి పరిచయం చేసి ముగిస్తాను. మొట్టమొదటి బ్యాచ్, ఈ బ్యాచ్లో మొట్టమొదటి పర్సన్ గెస్ చేసి చెప్పగలరా ఎవరైనా? పౌలా? నో. పౌల్ని కూడా దేవుడే తీసుకెళ్ళాడు. ప్రభువే దర్శించాడు పౌల్ని. రైట్? పౌల్ని దర్శించింది పౌలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాను కూడా నేను ఏమంటానంటే, ఎలీషా ఆ దున్నుకుంటూ ఉంటుండగా ఏలియా వెళ్ళి దుప్పటి వేశాడు. ఇట్ వాజ్ ఆర్డర్డ్ బై గాడ్. దేవుడు దాన్ని నిర్ణయించింది కూడా దేవుడే. ఎనీ మోర్ ఎగ్జాంపుల్? ఎవరైనా గెస్ చేయగలరా? అంటే చెప్పేవాడు మైండ్లో ఒక 2-3 ఉంటారు. వాళ్ళ పేర్లు మీకు చెప్పేంత వరకు అడిగేవాడికి మనసు ఎంత ఉంటుంది అన్నట్టు. చెప్పరా? పోనీ ఈరోజు ఐపీఎల్ ఎవరు గెలుస్తారు? అలాంటి బాగా గెస్ చేస్తాం కదా. ఏరా కోహ్లీ సెంచరీ చేస్తాడు, గెస్ చేస్తాం కదా. ఈరోజు ఏం కూర ఇంట్లో? ఖచ్చితంగా కూర చికెనే, గెస్ చేస్తావు. అలా నా గురించి మాట్లాడుకుంటున్నారు, గెస్ చేసేస్తావు. ఎంత పెద్ద మంచి గెస్ రో నువ్వు. హల్లెలూయా. సరే 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 టైం అవుతుంది. ఆమేన్. ఓకే, పోనీ నా మైండ్లో ఉన్న జాబితా నేను చెప్పేస్తాను. మొదటి జాబితా ఎవరు? దేవుడే ఆయన కోరుకున్న స్థలంలోకి వారిని తీసుకొని వెళ్ళాడు. రెండో జాబితా ఎవరు? వాళ్ళంతటా వాళ్ళే దేవుడు కనికరం దొరికే చోటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు.
బెస్ట్ ఎగ్జాంపుల్ రూత్. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ జీవిస్తావో నేను అక్కడ జీవిస్తానని సమస్తాన్ని కోల్పోయిన నయోమి స్థితిలోంచి కూడా దేవుణ్ణి చూడగలిగింది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. సమస్తాన్ని కోల్పోయిన నయోమి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి చూడగలిగింది. అందుకే బోయేజ్ అన్నాడు, హల్లెలూయా, సైన్యములకు అధిపతిగా యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. తను తానే ప్లేస్ చేసుకుంది. ఎక్కడ అంటే దేవుని కనికరము దొరికే చోటికి, గట్టిగా దేవుని కటాక్షం దొరికే చోటికి, దేవుని యొక్క మహిమ దొరికే చోటికి. అది ఎంతలాగా దొరికిందంటే, ఏ పొలములో పరిగెలు వేరిందో అదే పొలానికి యజమానురాలైందన్న సంగతి బాగుంటే, అంతకంటే గొప్పది ఏంటో తెలుసా? ఆమె గర్భంలోంచి రాజులు వచ్చారు, ఆమె గర్భంలోంచి చక్రవర్తులు వచ్చారు, ఆమె గర్భంలోంచి ఎస్సీ వచ్చాడు, ఆమె గర్భంలోంచి దావీదు వచ్చాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఆమె ప్రధానముగా దేవుడు చేసేసాడు. ఆమె పేరున పరిశుద్ధ గ్రంథములో ఒక పుస్తకమే రాయబడి ఉంది. మోయాబురాలికి దేవుడిచ్చిన ఘనత ఎందుకో తెలుసా బ్రదర్? ఎందుకో తెలుసా? ఎవరో చెప్పడం కాదండి, ఏ ప్రసంగాలో కాదండి, ఏ కోటాలో కాదండి, సామేల్ జాని కాదు కదా, జెర్మియా గారు కాదు, జెఫన్యా గారు కాదు, ఇది ఎవరు కాదండి, తన్ను తానే ఏం మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడడానికి, ఏ పరిస్థితికి వెళ్ళాలో ఆ పరిస్థితిలోకి, ఏ స్థితిలోకి వెళ్ళాలో ఆ స్థితిలోకి, కమాన్, ఏ స్థలములోనికి వెళ్ళాలో ఆ స్థలంలోనికి. మేనా ఏమైనా అర్థమైందా? మీరు ఎందుకు అస్తమాన పిల్లల్ని చూస్తారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అందరికీ చెప్తాను, పిల్లల్ని ఆడించండి. దాని అవసరం నాకు తెలుసు. వాళ్ళని ఆడిస్తున్న సేపు కూడా మీ మైండ్, మీ చెవులు కూడా దేవుని వాక్యం మీద ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా దేవుని వాక్యం, దాన్ని అలవాటు చేయండి. చేస్తే అది సాధ్యం. అది దేవుడు కూడా కృపణిస్తాడు. మనకు ముందు ఆ వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు ఆ కృపణిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అటు ఇటు చూడొద్దు, మేనా వాక్యాన్ని వినాలి. ఆమె ఏ టైం అయిపోతుంది, తమను తామే ప్లేస్ చేసుకున్నారు. ఎక్కడ? దేవుని కనికరం దొరికే చోట్లు, దేవుని కటాక్షం దొరికే చోట్లోకి, దేవుని కృప దొరికే చోట్లోనికి. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పొజిషన్ చేసుకున్నారంటే, భర్తను కోల్పోయి పిల్లలు లేని గొడ్రాలుగాను, భర్త లేని విధవరాలుగాను మిగిలిపోయిన స్థితిలో నుంచి యేసు క్రీస్తు యొక్క వంశావళిలోనికి వెళ్ళిపోయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరున ఒక పుస్తకమే లిఖించబడేటువంటి ఉన్నతమైన కృపకు పాత్రురాలాగా అయిపోయింది. ఇంతటి కృప దొరకడానికి కారణం ఏమిటో తెలుసా? పాడైపోయిన తన బ్రతుకులోంచి తను తానే దేవుని కృప దొరికే చోటులోనికి, దేవుని కనికరం దొరికే చోటులోనికి వెళ్ళిపోయింది. రండి, దేవుని కనికరం మీకు దొరుకులాగిన మిమ్మల్ని మీరే ప్రార్థన కొరకు నియమించుకోండి, మిమ్మల్ని మీరే ఉపవాసం కొరకు నిర్ణయించుకోండి, మిమ్మల్ని మీరే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడండి, మిమ్మల్ని మీరే దేవుని కనికరం దొరికే చోటుకి, దేవుని కృప దొరికే చోటుకి, దేవుని మహిమ దొరికే చోటుకి వెళ్ళిపోండి. మధు, అర్థమవుతుందా నాన్న? నువ్వు కొంచెం ఇబ్బందిగా కనబడుతున్నావు నాకు. హల్లెలూయా. వింటున్నారా మైస్తారాం గారు? వింటున్నారా? హల్లెలూయా. నీకు నీవే ఆమేన్ వెళ్ళిపో ప్రార్థన గదిలోకి, నీకు నువ్వే వెళ్ళిపో ఉపవాస దినాల్లోకి. దేవుని మన మహిమ కలుగును గాక. సంఘాలు ఉపవాస ప్రార్థన పెట్టట్లేదా? పోతే పోని, నీకు నీవే ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో. నీవే ఒక గదిలోకి వెళ్ళిపో, నువ్వే ఒక రూమ్లోకి వెళ్ళిపో, నిన్ను నువ్వే ఒక చోటుకి వెళ్ళిపో, నిన్ను నువ్వే ఒక స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపో. ఎక్కడికి అంటే దేవుని కనికరం దొరికే చోటు, దేవుని కృప దొరికే చోటికి. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడే చోటికి. పెళ్ళి కాట్లేదు అని బాధపడుతున్న నీ పిల్లల జీవితంలోంచి దేవుడు నిర్ణయించిన ఒక మహోన్నతమైన వ్యక్తి నీ బిడ్డ జీవితంలోనికి కలుగునట్లుగా, అట్టి కటాక్షం, అట్టి కనికరము నీ మీద దేవుడు కృప చూపించినట్లుగా, ఆయనకు అందుబాటులో ఉండే చోటులోనికి, ఆయనకు అందుబాటులో ఉండే స్థలంలోనికి నిన్ను నీవే ప్లేస్ చేసుకో. పొజిషన్ యువర్ సెల్ఫ్ టు అవైలబుల్ టు గాడ్.
బిజీ అయిపోకు వ్యాపారాల్లో, బిజీ అయిపోకు స్టడీల్లో, బిజీ అయిపోకు ముసలమ్మ ముచ్చట్లో, బిజీ అయిపోకు అనవసరమైన వాటిలో, బిజీ అయిపోకు ఐపీఎల్లో, బిజీ అయిపోకు నానా రకాలైన మాటల్లో, బిజీ అయిపోకు నీ బిజీనెస్లో, బిజీ అయిపోకు ఆరు బయట కూర్చొని ముసలమ్మ ముచ్చట్లాడుకునే దానిలో. గో టు గాడ్, దేవుని సన్నిధికి అవైలబుల్గా వెళ్ళిపో. ఆమేన్. ఎవరు నిన్ను ఎంకరేజ్ చేయరు, ఎవరు నిన్ను బలవంతం చేయరు, ఎవరు ఇల్లమ్మ ప్రార్థన చేయమని నీకు చెప్పరు. అలా చెప్పే పాస్టర్లు ఎవరు రూతుకు లేరు. స్తోత్రం అల్లి పడిండారా అలా మౌనంగా ఉంటారంటే. అలా చెప్పే పాస్టర్లు ఎవరు లేరు రూతమ్మకి. అలా చెప్పే బైబిల్ ఏమి లేదు. అలా చెప్పే యూట్యూబ్ ప్రసంగాలు లేవు. సామేల్ జాన్ గారు లేరు, జెర్మయ్య గారు లేరు, సతీష్ కుమార్ గారు లేరు, షాలేం రేజాయ్ గారు లేరు, మన పాస్టర్ గారు ఎవరూ లేరు రూత్కి. తను ఉంటుందేమో సంఘం మధ్యలో కాదండి, భయంకరమైన పాపిష్టి జన్మ మధ్యలో ఉంటుంది. కానీ ఆ జన్మ మధ్యలో, ఆ ప్రదేశాల మధ్యలో, ఆ పరిస్థితుల మధ్యలో, తాను ఎదుర్కొన్న కన్నీటి లోయల మధ్యలో తానే నిర్ణయించుకుంది, నేను దేవుని యొక్క పరిధిలోనికి వెళ్ళాలి, దేవుని సరిహద్దుల్లోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సముఖంలోకి వెళ్ళాలి, దేవుని కటాక్షం, దేవుని కనికరం ఉండే చోటుకు నేను వెళ్ళిపోవాలి. ఏ ప్రాంతాన్ని అయితే దేవుడు కనికరించాడో, ఏ ప్రాంతంలో సమృద్ధి దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోలే. మీలో కొంతమంది చెప్తున్నాను, చెడు స్నేహాన్ని విడిచిపెట్టండి, ఆత్మీయులు సహవాసములోనికి వెళ్ళండి, ప్రార్థనా పరులు సహవాసములోనికి వెళ్ళండి. మిమ్మల్ని మీరే కొన్ని స్నేహాలకు దూరం పెట్టేసుకోండి, మిమ్మల్ని మీరే కొన్ని స్నేహాలకు దగ్గర చేసుకోండి. పొజిషన్ యువర్ సెల్ఫ్ వేర్ యు గాట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఎంతసేపు అదే చుట్టాలు, అదే బంధువులు, అదే అన్యులు, తెల్లాలిగితే అదే మనుషులు, అదే పనికి మళ్ళీ ముచ్చట ఆపే. ఇంకెంతకాలం పాపిష్టి బతుకు? పవిత్రమైన చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసాన్ని మొదలుపెట్టు. నువ్వు కోల్పోయిన సహవాసాన్ని మొదలుపెట్టు. లేదా అలాంటి సహవాసాన్ని నీతో కలిగి ఉండడానికి, ఇతరులు నీతో కలిగి ఉండడానికి నువ్వు వారికి అనుకూలంగా జీవించు. Position yourself to get the favor of God. Hallelujah. మొదటి ఎగ్జాంపుల్ అది. ఆమెన్. గట్టి చెప్దాం. రెండో ఎగ్జాంపుల్ వివరించండి, మరి టైం అయింది కదా. రెండో ఎగ్జాంపుల్ తామారు. వివరించే టైం లేదు. యోధా కోడలు, తర్వాత యోధాకి భార్య అయింది విచిత్రంగా. హల్లెలూయా. తామారు. ఆమెన్. ఇద్దరు కొడుకుల నుంచి పెళ్లి చేశాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. సమాజం ఏమంటుందంటే మహా నష్ట జాతకురాలు, దాని మొహం చూస్తేనే శాండాలం అనుకుంటారు. అలాంటి జాతకురాలు నా వైపు చూడాలి, వాక్యం వినాలి. హల్లెలూయా. మూడో కొడుకుని ఇవ్వడానికి ఇష్టపడిన యోధ, నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంటి దగ్గర ఉండు, కొడుకు పెద్దోడు ఎంత నీ కొబ్బరి ఎడతానులే అన్నట్టు తప్పించడానికి. మీకు అర్థమయ్యేలా చెప్పే టైం నాకు లేదు. ఆమె కానాన్ స్త్రీ కనుక, హల్లెలూయా, అక్కడ ఏ ఒక్కరినైనా పెళ్లి చేసుకొని ఇంకో జీవితాన్ని గడిపే అందగత్తె తామర్. మీకు తెలుసా, తామర్ చాలా బ్యూటిఫుల్, చాలా అందగత్తె తామర్. కాబట్టి ఇంకో లైఫ్ ఎవరైనా ఇవ్వగలరు దానికి. ఆ రోజులు అది పెద్ద విశేషం కాదు. హల్లెలూయా. అంత రిస్ట్రిక్టెడ్గా కూడా కాదు. కానీ దేవుని ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వాస్యము కొరకు, టైం కొరకు ఎదురు మీరే చాలామందికి అర్థం కాదు, నేనేం చేయలేదు, నాకు వివరించే టైం లేదు. ఆ టైం కొరకు ఎదురు చూసింది. అవకాశం దొరకగానే స్తుతి అని అర్థం ఇచ్చే యోధా చేరులోనికి వెళ్ళిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్యురాలేమో దేవుని ప్రజల స్వాస్థ్యంలోనికి జొరబడితే మన ప్రజలు ఏం చేస్తున్నారు అంటే పోయి అన్యులకు పెళ్లి చేస్తున్నారు సిగ్గు లేకుండా. అన్యులు వెతుకుతున్నారు కులం కోసం. ఒకవేళ తర్వాత వీళ్ళు చూస్తే బాధపడతారేమో, ఎవరైనా చెప్పినా నాకు పర్వాలేదు, కానీ రాము బ్రదర్ పెద్ద కూతురిని చూస్తే నాకు ఇప్పటికీ బాధ. నిన్న మొన్న ఎవరు నాతో అంటున్నారు, ఆ విగ్రహారాధన కూడా చేస్తుందండి అంటే నా హృదయం తల్లడిల్లిపోయింది. నా కళ్ళ ముందు ఇదే స్థలంలో కూర్చొని పెరిగిన బిడ్డ, ఆ అమ్మాయికి అన్యుల సంబంధం ఇచ్చి ఈరోజు విగ్రహారాధికులు బొట్లు పెట్టుకొని కనబడుతుంటే వాళ్ళ అమ్మ ఎలా చూడగలుగుతుందో, వాళ్ళ నాన్న ఎలా చూడగలుగుతున్నాడో నాకైతే తెలియదు. తర్వాత వాళ్ళు ఈ వీడియో వింటే చూస్తే నన్ను క్షమించాలి, వారికి మనసు గాయం కలుగుతుందేమో, కానీ దైవజనుడిగా నాకు బాధ కలుగుతుంది. అన్యులు దేవుని స్వాస్యములో చొరబడి వారు అందులో పాలిభాగస్తుల వాళ్ళని కోరుకుంటుంటే సిగ్గులేని మొక్కలు వేసుకొని
మనం పోయి కులం కోసం, వాటి కోసం, డబ్బుల కోసం అన్యులకు పెళ్లి చేస్తారా? పనికిమాలిన నిర్ణయాలు, పనికిమాలిన అలవాట్లు. కాకపోతేను నేను అంటాను, మన పరిశుద్ధ వివాహ స్టైల్ని అన్యులు అనుసరించడానికి రావాలి తప్ప అన్యుల వివాహ స్టైల్ని మనం అనుసరించకూడదు. అవునన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అవునన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, మీ వివాహం జరిగే విధానం పరిశుద్ధంగా భలే ఉందని అన్యులు మన దగ్గర రావాలి తప్ప మనం అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆచారాల దగ్గరికి వెళ్ళి తాళి కట్టించుకుని దౌర్భాగ్య పరిస్థితి వద్దు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? మన స్వాస్థ్యములు వారు పాలు పంచుకోవాలి, వారి సాస్యులకు మనం పోవాలా? మన పద్ధతులకు వారు రావాలా, వారి పద్ధతులకు మనం పోవాలా? కట్టించుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ పని జరిగేంత వరకు బాగానే ఉంటుంది. తర్వాత దేవుని వాక్యం మాట్లాడుతుంటే, దేవుని సన్నిధి మనల్ని తాకుతూ ఉంటే, ఎందుకా నేను ఈ పొరపాటు చేశానని, ఒకవేళ ఇది మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి మీద నీ కోపం రావచ్చు, సహజమే. ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. 10 రోజుల్లో పాస్టమ్ గారికి నా వివాహం జరుగుతుంది అనగా మా మామగారు నన్ను అడిగారు, బాబు తాళి కట్టవని. కట్టను సార్. అది ఎలా బాబు అన్నారు. అది ఎలా అంటే వదిలేయండి, నేను చెప్పుకుంటాను, నాకు ఇష్టం లేక నేనే క్యాన్సిల్ చేసేసిన ఈ పెళ్ళని. మీ మీదకి ఏనిందా రానే ఉన్నాం. కాదు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బాబు, మీరేమనుకున్నా పర్లేదండి, నేను తాళి కట్టను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ మాట అన్న తర్వాత దాదాపు 2-3 రోజులు నాతో సరిగా మాట్లాడలేదు ఆయన. కానీ టైం గడిచింది, దేవుని ఉపదేశ క్రమం ఏంటో అర్థమైంది, వాక్య పిలువేంటో అర్థమైంది. నా చిన్నల్లుడు దేవుని వాక్యానుసారముగా కట్టుబడి నిలవబడ్డాడని ఆయనే సంతోషించి ఆనందించే రోజును దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకు అమ్మేసిపోవాలి? ఎవరి కోసం మనం బతకాలి? వాళ్ళు మన దగ్గరికి రావాలి తప్ప మనం వారి దగ్గరికి పోవడానికి వీల్లేదు. దేవుడి కొరకు ప్రాణాలు ఇచ్చే అవసరం లేదు. ఈ మాత్రం చేయకపోతే ఎందుకర్రా, నా ప్రాణం ఇచ్చేస్తానయ్యా. ఇంతకీ దొంగ మాటలు, చిన్న పనుల దగ్గర రాజీ పడిపోయిన బతుకులు మనకి, మనుషులు సంతోషపెట్టడానికి. ఇక దేవుడి కొరకు ప్రాణాలు ఏమిస్తాం మనము? ఏయ్ కూర్చో. మిగతా ఆడపిల్లలు కలిగిన వారికైనా చెప్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, అన్నిల ఆచారాల జోలికి పోవద్దు. వాళ్ళు మన దేవుని దగ్గరికి రావాలి తప్ప, మన విశ్వాసాల దగ్గరికి వారు రావాలి తప్ప, మన ప్రమాణాల దగ్గరికి వాళ్ళు రావాలి తప్ప వారు ఆచారాల దగ్గరికి మనం పోకూడదు. అవునన్నవారు ఆమెను చెప్పండి. అవునన్నవారు ఆమెను చెప్పండి. అవునన్నవారు ఆమెను చెప్పండి. 100 మంది చెప్పడం కష్టమే. హల్లెలూయా. 3వ పేరు గెస్ చేయగలరా? ఆమె కూడా అన్యురాలే. రూతు అన్యురాలే, తామారు అన్యురాలే, ఈమె కూడా అన్యురాలే. విశ్వాసులు వీరుల జాబితాలో బారాకు, సంసోన్ లాంటి పేర్లు వివరించడానికి పౌలుకు టైం లేదట, కానీ ఈమె కోసం వివరించడానికి మాత్రం టైం తీసుకున్నాడు. వేశ్య అయిన రాహబు. చెప్పండి ఎవరు? నేను చెప్పినట్టు చెప్పండి ఎవరు? అరే, అది పనికిమాలిన జీవితం కలిగినటువంటి రాహబు. ఆమేన్. దేవుని స్వాస్యములోనికి వచ్చింది, దేవుని కనికరములోకి వచ్చింది, దేవుని కృపలోనికి వచ్చింది. యెరికో పట్టణం అంతా నాశనం అయిపోయింది. రాహబు ఇంటి వారు రక్షించబడ్డారు. విశ్వాసుల వీరుల జాబితాలో రాహబు చేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? తను తానే పొజిషన్ చేసుకుంది. ఎక్కడంటే ఇశ్రాయేలు దేవునిని ఆరాధించే దేవుని ప్రజలతో పాలు పంచుకుంది. అనిలో బోలా ఆమె పొరపాటును కూడా మీ మెడలోకి తేలరాని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒళ్ళు మండిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్, హల్లెలూయా. రాహబు ఆమేన్ ఎక్కడికి వచ్చింది? షీ పొజిషన్డ్ హర్, షీ ప్లేస్డ్ హర్సెల్ఫ్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆమెకి ఎక్కడ దేవుని కనికరం, కటాక్షం దొరుకుతుందో ఆ ప్రజలలోనికి, ఆ దేవుని దగ్గరికి, ఆ దేశంలోనికి, ఆ సహవాసంలోకి, ఆ సంబంధంలోనికి ఆమె వచ్చేసింది. దేవుని మన మహిమ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెకి ఖ్యాతినిచ్చాడు, ఘనతనిచ్చాడు, కృపనిచ్చాడు. ఆమె హల్లెలూయా. తన ప్రజలలో
స్వాస్యముల ప్రవేశింపజేశాడు. రే, నువ్వెందుకు పైన కూర్చున్నావు? ఆడెందుకు పైన కూర్చున్నాడు? మధు, నిన్నే అడిగాను నేను. ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఆడదేస్తా చేతులు కట్టు. నేను స్టైల్ కుర్చీ మీదకి వెళ్ళావేంటి? మీ నాన్న కూర్చోలేక అక్కడ? పెద్దోళ్ళకి ఎందుకు కూర్చుంటే నువ్వు కాళ్ళు అక్కడ పెట్టి కూర్చోవచ్చా కుర్చీలో? రేవేటేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంకో పేరు చెప్తాను, టైం అవుతుంది. ఓబేదేదేము. ఓబేదేదేము దావీదుతో పాటు వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. గిత్తీల దేశాన్ని విడిచిపెట్టాడు, ఫిలిస్తీ దేశాన్ని విడిచిపెట్టాడు, గాతువాడు. కానీ ఎక్కడికి వచ్చాడంటే ఇక ఇంకో పేరు కూడా ఉంది. ఓబేదేదే మాత్రమే కాదు, ఇత్తయి. ఎంతమంది గుర్తున్నా నాకు తెలియదు కానీ ఇత్తయి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా జీవంతోడు, రాజు అయిన నీ ప్రాణము తోడు, నేను నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళనయ్యా. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. నీవు అరణ్యములు ఉంటే అరణ్యంలోకి వస్తాను. మేము దిక్కుతో తిరుగుతున్నాము అంటున్నాడు దావీదు. అయినా పర్లేదు, నీతోనే వస్తాను. వారు ఏమయ్యారంటే దావీదుకి దేహ సంరక్షకులయ్యారు. అంటే దాని అర్థం చెప్పనా? దేవుని ప్రణాళిక ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందో, ఎవరు దావీదు కుమారుడని పిలువబడుతున్నాడో ఆ యేసు క్రీస్తు యొక్క సంకల్పము దావీదులో నెరవేర్చబడకుండా, ఏ ప్రమాదం రాకుండా, నీ మీదకి చావు రావాలంటే మమ్మల్ని దాటుకొని రావాలని అడ్డుగా నిలబడ్డారు. అందుకే దేవుడు ఓబేదేదేముని ఆశీర్వదించాడు. ఓబేదేదేము ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఓబేదేదేము కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు. ఇత్తయిని దేవుడు దీవించాడు. ఇత్తయిని ఆశీర్వదించాడు. ఇత్తయి కుటుంబస్తుల్ని దేవుడు దీవించాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ దీవెన ఉందో, ఎక్కడ అనుగ్రహం ఉందో, దేవా ఎక్కడ కనికరం ఉందో అక్కడికి వాళ్ళు బలవంతంగా వచ్చారు. ఒకవేళ ప్రజలు అన్నారు, ఎవరితో వెళ్ళిపోతున్నావురా? మన రాజు ఎదుట సొంగ కార్చుకొని వెర్రి వాళ్ళ వల్ల ప్రవర్తించి గోడల మీద తన ఎంగిలి తీసి పామేడే, ఆ పిచ్చోడితో వెళ్ళిపోతున్నారా మీరు? గొలియాతుని చంపిన సూర్యుడు వీడే అంటే వాడేదో గొప్పడు అనుకున్నావురా? వాడేంటారు సొంగ కార్చుకొని ఎర్రిబాగులో ఉన్నవాడే? ఇలాంటి వాడితో యుద్ధం వెంటారు, తీసి పారే, పక్కకు లాగండి అని వెలివేశారు కదా. ఆ ఎర్రిబాగులోడితో, ఆ పిచ్చోడితో, సొంగ కార్చుకున్నడితో, సొల్లు కార్చుకున్నడితో వెళ్ళిపోతున్నారేరా. ప్రజలు ఏం చూశారో అది వేరు, వాళ్ళు ఏం చూశారో అది వేరు. వారు చూసిన దాన్ని ప్రజలు చూడలేకపోయారు, మిగతా వారు చూడలేకపోయిన దాన్ని వారు చూశారు. వాళ్ళు ఏం చూశారని మీరు నన్ను అడిగితే, దేవునిని చూశారు, దేవుని కటాక్షమును చూశారు, దేవుని అభిషేకమును చూశారు, దేవుని కనికరమును చూశారు, దేవుని సంకల్పాన్ని చూశారు. అందుకే దావీదు యొక్క సంకల్పంలో వారి పాలుభాగస్తులయ్యారు. అబ్బా అర్థమైతే స్తోత్రం. దావీదుకి దేవుడు చూపిన కృపలో వారు పాలుభాగస్తులయ్యారు. ఓబేదేదేము ఇంట్లోకి దేవుని మందసం వస్తే చావలసిన ఓబేదేదేమును అతని ఇంటి వారును అతనికి కలిగిన సమస్తమును దేవుడైన యెహోవా చేత ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పీడ్గా చెప్తున్నాను, సారీ కట్ చేస్తున్నాను. ఇంకోళ్ళు ఎవరో తెలుసా? కొత్త నిబంధనలు కనబడ్డాడు నాకు. యేసు ప్రభువుకి కుడివైపు సిలువ వేయబడిన దొంగ అన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఆ ప్లేస్లో నేను ఉండాలి, ఆ పొజిషన్లో నేను ఉండాలి, ఆ పరిస్థితిలో నేను ఉండాలి, ఆ స్థానంలో నేను ఉండాలి, ఆ సమయంలో నీతో నేను ఉండాలి. అంటే నా ప్రభు ఏమన్నాడు తెలుసా? నా రాజ్యముతో వచ్చినప్పుడు కాదు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఉన్నతమైన స్థానాన్ని వాడికి ఇచ్చాడు. వీడెవడో తెలుసా? ఇంతవరకు దొంగ అనే స్థానం, దొంగ అనే స్థితి, దొంగ అనే స్థాయి, చీకట్లో బతికాడు, నరహంతకుడుగా బతికాడు, దుర్మార్గంగా బతికాడు, దొంగగా బతికాడు, సమాజం చేత వెలివేయబడిన స్థితిలో, పరిస్థితిలో ఉన్నవాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడంటే యేసుతో పాటు పరదేశులో ఉన్నాడు. ఇప్పుడు తానున్న స్థలము పేరు పరదేశు. తానున్న స్థితి క్రీస్తుతో సమానమైన స్థితి, తానున్న పరిస్థితి పరిశుద్ధుల సమూహంలో ఉన్నాడు. తను ఉన్నటువంటి స్థాయి దొంగ అనే స్థాయిలో ఉంచి పరదేశంలో ఉన్న పరిశుద్ధుల స్థాయిలోకి వచ్చాడు. తన జీవితంలో ఏ సమయానికి వచ్చాడు అంటే
తనతో పాటు సిలువ వేయబడిన యేసయ్య కనికరము, యేసయ్య కటాక్షం తనకు దొరికే సమయంలోకి వచ్చాడు. ఆయన దగ్గర నుంచి చూశాడు. సిలువ మీద నుంచి బూతులు తిట్టడం తెలుసు. మీకు తెలుసా ఈ చరిత్ర? సిలువ వేయబడుతున్న వారు బూతులు తిడతారట, బండ బూతులు తిడతారట. సిలువ వేస్తున్న వారిని మర్మాంగాలు చూపించి మరి తిడతారంట. వారి పిల్లల్ని, వారి భార్యలు శపిస్తారట సిలువ వేసిన వారిని. కానీ ఈ దొంగ గమనించింది ఏంటో తెలుసా? ఈయన బూతులు తిట్టట్లేదు, కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన పెద్దగా కేక వేస్తే ఆ డైలాగ్కి దొంగకు ప్రత్యక్షత కలిగింది. ఆ డైలాగ్కి యేసుప్రభు ఎవరు దొంగకు అర్థమైపోయింది. అందుకే కాసేపులో చచ్చిపోయేవాడిని పట్టుకొని నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడంటే అది మామూలు ముచ్చట కాదని బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ గుంపు పరిచయం చేసి ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారం దాకా ఎక్స్టెన్షన్ చేయడం ఇష్టం లేదు. పరిచయం చేసి ముగిస్తాను, నాకు 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? చేతులు ఎత్తి చెప్తారా? అందరూ చెప్తారా? ఈ మూడో గుంపు ఎవరంటే దేవుడిచ్చిన పొజిషన్లోంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. దేవుడిచ్చిన పొజిషన్ నుంచి బయటకు, అమ్మ వెనకతల దేవుడిచ్చిన పొజిషన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు. హల్లెలూయా. మొట్టమొదటి క్యారెక్టర్ పేరు నయోమి. బెత్లెహేంలోంచి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది. రెండవ క్యారెక్టర్ పేరు హల్లెలూయా మంచి సమరేడు చేర్చుకున్న ఒక వ్యక్తి. అతడు యెరూషలేము నుంచి ఎరికోకి దిగి వెళ్ళాడు. దొంగల చేతికి దొరికాడు. ఎందుకో తెలుసా ప్రకాష్? ఎందుకో తెలుసా? ఏ సహవాసాన్ని, ఏ సంఘాన్ని, ఏ స్థాయిని, ఏ పరిశుద్ధతను, ఏ కృపను, ఏ ఉపదేశాన్ని దేవుడు అనుగ్రహించాడో ఆ బెత్లెహేములో నుంచి శపితమైన యెరికోకి దిగి వెళ్తున్నాడట. బైబిల్లో క్లియర్గా ఉంది, ఈజ్ గోయింగ్ డౌన్. లేయం గారు నిద్రలో ఉన్నారా లేదా? వింటున్నారా? హల్లెలూయా. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఉంచిన స్థితిలో నుంచి శపితమైన యెరికో దేశానికి, దేవుడు ఉంచిన స్థితిలో నుంచి శపితమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయింది నయోమి తన భర్తతో పాటు. మూడవది త్వరగా చెప్తాను. మూడవది అంటే మీకు టైం లేదు, మరి మీ తర్వాత వివరించుకోండి. మూడవ క్యారెక్టర్ పేరు, ఇందాక మీరు చెప్పిన క్యారెక్టర్ పేరు కింగ్ సౌల్. రాజైన సౌలు దేవుడు తనను అభిషేకించి ప్రవక్తలలో చేర్చి ప్రవచనాత్మను ఉంచి రాజ్యాల మీద అధికారం ఇచ్చి జయమిచ్చి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని తర్వాత మొట్టమొదటి రాజుగా ఉండే అద్భుతమైన పొజిషన్ని, ప్లేస్ని దేవుడు ఇచ్చాడు. ఎవరికి? సౌలుకి. కానీ సౌలు దాన్ని కాపాడుకోలేకపోయాడు. అమాలేకుల మీద దేవునికి ఉన్న తీక్షణమైన కోపాన్ని సౌలు నెరవేర్చనందున, అగగును బ్రతికించినందున, బలిసిన వాటి కొవ్విటిన వాటిని దేవునికి బలిర్పణిద్దామని తీసుకొని వచ్చిందని మీకు తెలుసా? దేవుని నియమాన్ని పాటించలేదు. తన చెయ్యి చాచి సమూయేలుగా, అప్పటికి సమూయేలు యాజకుడు లాంటి వాడు, సమూయేలు యొక్క పై వస్త్రాన్ని పట్టుకొని అది చిరిగిపోవడానికి కారణమయ్యి సమూయేలు రాకముందే సమూయేలు చేయాల్సిన పనిని సౌలు చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నియమము ప్రకారము, నిబద్ధత ప్రకారము జీవించలేకపోయాడు. అందుకని సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. వాడిని రాజు చేసినందుకు. నా విషయంలో సామ్యుయేలు జాని నా సేవకుడిగా పిలిచినందుకు నేను బాధపడుతున్నానని నా దేవుడు చెప్పే రోజు రాకూడదు, కానీ బలా నమ్మకమైన నా మంచి దాసుడని నా దేవుడు నన్ను పిలిచే రోజు రావాలని ఆశపడుతున్నాను. ఈ మూడో జాబితా ఎవరంటే దేవుడిచ్చిన పొజిషన్లోంచి, అభిషేకంలోంచి, కృపలోంచి, పిలుపులోంచి, దర్శనంలోంచి. నాన్న ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక పడితే వెళ్ళిపోతాం నాన్న. చెప్పాం కదా, మందిరం విషయంలో లేకపోతే ఆరాధన విషయంలో మనకి నిబద్ధత లేదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు. ఇది ఒకటే చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలోంచి, దేవుని పిలుపులోంచి, దేవుని దర్శనంలోంచి, దేవుడు ఆశీర్వదించిన సహవాసంలో నుంచి పక్కకు వెళ్ళిపోయిన జాబితా వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కువ మంది చెప్పే టైం నాకు లేదు, కానీ 2 క్యారెక్టర్లు పరిచయం చేసి ముగిస్తాను. ఈ జాబితాలో, ఈ మూడో జాబితాలో ఆఖరి క్యారెక్టర్ పేరు ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. లేకపోతే పని చేస్తాను. హల్లెలూయా.
ఇంతవరకు 3 జాబితాలు చెప్పాను. ఏ జాబితాలు? మొదటి జాబితా దేవుడే వారిని పొజిషన్ చేసిన జాబితా. రెండవది వారంతట వారే దేవుడి కృపలోకి తమను పొజిషన్ చేసుకున్న జాబితా. మూడవది దేవుడిచ్చిన స్థానంలోంచి, పిలుపులోంచి, కృపలోంచి, దర్శనంలోంచి, భాగ్యంలోంచి లోక ఆశల కొరకు, లోక ఇచ్చల కొరకు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన జాబితా. నాలుగో జాబితాలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి పరిచయం చేసి ముగిస్తాను, వివరించను. మీకు తెలిసిన క్యారెక్టర్లు కాబట్టి, టైం లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నాకు వాక్యమైన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట మిమ్మల్ని ప్రార్థనలో ఉంచాలి అని ఆశ ఉంది. కానీ టైం అయింది కదా, మాట తప్పకూడదు కదా, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, పిల్లలు పెద్దవారు ఇబ్బంది పడుతున్నారు కదా అని ఇదే బాధగా అనిపిస్తుంది. కానీ లేకపోతే కొంత సమయం మోకాళ్ళ ప్రార్థనలు మిమ్మల్ని ఉంచేయాలని ఉంది. నా దృష్టిలో ఎంత శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గత 2 వారాలుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మీటింగ్కి వెళ్తే మాట్లాడుతున్నారు నాతో, అన్న వాక్యం పలానా వాక్యం మేము విన్నామన్నా. దేవుడు చాలా బలపరిచాడు, దేవుడు మాతో మాట్లాడాడు. మా భయంకర పరిస్థితుల్లో దేవుడు ఆ వాక్యాన్ని మాకు అందించారు. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే ఆనందం వేసింది. మనోళ్ళే చాలామంది చూడరు, చాలామంది చూడరు. నేను ఎప్పుడు మిమ్మల్ని బలవంతం చేయలేదు, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. కానీ అందరు దైవజనులు స్టేటస్లు పెడతారు. ఎప్పుడు కూడా మనలో కొంతమంది మన వాక్యాన్ని, లేకపోతే మనం చేస్తున్న అందరూ కాదు, కొంతమంది మనం మాట్లాడుకున్న సందేశాలు ఎంత దీవెనకరంగా ఉంటున్నా దాన్ని ఎప్పుడు స్టేటస్లు పెట్టరు. ఎందుకనో అంటే స్టేటస్లు పెడితే ఏదో నాకు లైక్లు, షేర్లు వస్తాయి, లేకపోతే ఇంకేదో పెరుగుతుందని కాదు. అది చాలామందికి రీచ్ అవుతుంది. వాక్యం వినగలిగిన వారు వింటారు. నేను చాలామంది మీరు గమనిస్తాను, అందరికీ పెడతారు, చాలా దైవజనులు పెడతారు. వాళ్ళతో నేను పోల్చుకోలేను. మీరు ఏ దైవజనులు స్టేటస్లు పెడతారో వాళ్ళతో నేను పోల్చుకోలేను. వాళ్ళ కాళ్ళు కడగడం నేను సరిపోను. బట్ ఈ వాక్యాలు కూడా కొంతమందికి దీవెనకరంగా ఉంటాయి కదా, ఎందుకు పెట్టుకోరా అనిపిస్తుంది. అలాగే పెట్టుకోమని మిమ్మల్ని అడగట్లేదు, కానీ నేను ఆలోచన చెప్పాను అంతే. ఆఖరికి కోహ్లీని పెడతారు, సినిమా యాక్టర్లు పెడతారు, వాళ్ళు పెడతారు, అంబేద్కర్ని పెడతారు, అందరినీ పెడతారు, జగన్ పెడతారు, చంద్రబాబు నాయుడు పెడతారు, అందరినీ పెడతారు. దీవెనకరంగా ఉన్న వర్తమానం ఇంకెవరికైనా దీవెనకరంగా ఉంటుంది. ఎందుకు పెట్టరు? మనోళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. ఎందుకు పెట్టరు నాకు అర్థం అవుతుంది. మరి అలా నచ్చట్లేదేమో. హల్లెలూయా. 4వ జాబితా ఎవరు అంటే, ఆమేన్, చాలా జాగ్రత్త వినండి. ఎస్ సార్ అమ్మ, మిమ్మల్ని బతిలాడుకోవాల్సి వస్తుంది నేను. 4వ జాబితా ఎవరు అంటే, హల్లెలూయా, దేవుని కృపలోంచి, దేవుని దర్శనములోంచి, దేవుని అభిషేకములోంచి, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యములోంచి బయటికి వెళ్ళిపోయిన వారు. కానీ మహోన్నతమైన ఆయన కృప వారిని వెంటాడగా వారు మరలా కోల్పోయిన ఆ స్థితిలో నుంచి, కోల్పోయిన దర్శనంలోంచి, కోల్పోయిన పిలుపులోంచి వారు మరలా వెనక్కి వచ్చారు. వాళ్ళిద్దరూ ఎవరంటే, పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు. కమాన్ చర్చ్, మంచి మాట కదా. మా సోదరు, పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు. ఏ ఆస్తిని కోల్పోయారో, ఏ అభిషేకాన్ని కోల్పోయారు. అందుకే దావీదు ఏడ్చాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏ ప్లేస్లో నువ్వు నన్ను పెట్టావో, ఏ కృపలో నన్ను పెట్టావో, ఏ పొజిషన్లో నన్ను ఉంచావో, ఏ అభిషేకంలో నన్ను ఉంచావో, అక్కడి నుంచి నన్ను త్రోసివేయొద్దు. నేను పాపము చేశాను, తిరగబడలేదండి, ఎవడు తప్పు చేయలేదు, అందరు పరిశుద్ధుల, అందరు నీతిమంతుని, నీచమైన సిగ్గులేని ముఖం వేసుకొని తృణీకరించలా, ఎవడి మీద నిందమోపలా, మనలో కొంతమంది లాగా. కానీ తన తప్పుని తెలుసుకొని ఆఖరికి ఆ తప్పుని బట్టి హెచ్చరించిన దైవజనుడి మీద కూడా తిరుగుబాటు చేయలే. ఆయన ఏమైనా పెద్ద బుద్ధిమంతుడా మాకు చెప్పడానికని. దేవుని మందిరంలోకి వెళ్ళాడు, దేవుని సముఖంలోకి వెళ్ళాడు, రాజవస్త్రాలు తీశాడు, గోని పట్ట కట్టుకున్నాడు, బూడిదేసుకున్నాడు, ఆయన సన్నిధిలో ఏడ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అదే 51వ కీర్తన. ఆమేన్. దేవా, నా యందు శుద్ధ హృదయం దయచేము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా మరలా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు. అధికారం లేకపోయినా బతకగలను,
రాజవస్త్రాలు లేకపోయినా బ్రతకగలను, కిరీటం లేకపోయినా బ్రతకగలను, సింహాసనం లేకపోయినా బ్రతకగలను, నా చుట్టూ ఉన్నవారు లేకపోయినా బ్రతకగలను. నీ సన్నిధి లేకపోతే బ్రతకలేను, అభిషేకం లేకపోతే బ్రతకలేను, పరిశుద్ధాత్మ లేకపోతే బ్రతకలేను. ఏదైనా తీసేసుకో, ఏదైనా తీసేసుకో ప్రభువా, ఏదైనా తీసేసుకో. ఐ కెన్ సర్వైవ్. ఏదైనా తీసేసుకో. అభిషేకం సింహాసనం లాగేసుకో, కిరీటం తీసుకుంటావు తీసుకో, కానీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయొద్దు అని గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఏ కృపను కోల్పోయాడో ఆ కృపలోకి మరలా వచ్చాడు. ఏ పరిశుద్ధతను కోల్పోయాడో ఆ పరిశుద్ధతలోకి మళ్ళీ వచ్చాడు. ఏ సహవాసాన్ని కోల్పోయాడో ఆ సహవాసాలకు మళ్ళీ వచ్చాడు. ఏ ఇతరులకి మాటలు చెప్పగలిగే ఏ ఒక ధైర్యాన్ని కోల్పోయాడో ఆ ధైర్యంలోకి మళ్ళీ వచ్చేసాడు. ఆ దర్శనంలోకి మళ్ళీ వచ్చేసాడు. ఆ పిలుపులోకి మళ్ళీ వచ్చేసాడు. దేవుడు ఉంచిన పొజిషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు వారి పాపాన్ని బట్టి. బట్ దే కేమ్ బ్యాక్ టు గాడ్. తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చాడు. దావీదు వచ్చాడు. మీలో ఎవరైనా తప్పిపోయారా? మీలో ఎవరైనా తప్పిపోయారా? మీలో ఎవరైనా తప్పిపోయినట్టు మీకు అర్థమవుతుందా? ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ దర్శనాన్ని, ఆ కృపను తప్పిపోయినట్టు మీలో ఎవరైనా సెన్స్ చేయగలుగుతున్నారా? అలా అయితే దావీదు ఏడ్చినట్టు ఆయన సన్నిధిలో ఏడువు. మరలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఏ ప్రార్థనను కోల్పోయావో, ఏ పరిశుద్ధతను కోల్పోయావో, ఏ భారాన్ని కోల్పోయావో మరలా నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, 11 అయింది, మోకాళ్ళు ఎద్దాం. త్వరగా అందరూ కాదు, మోకాళ్ళు ఏమంది. ఈ ప్రార్థన చేయాలనుకున్నవారు, చేసే ధైర్యం ఉన్నవారు, ఆయన కృపను వేడుకోవాలనుకున్నవారు, ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నవారు, ప్రభుతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, పాస్టర్ గారు టైం ఇవ్వండి, ఒక 2 నిమిషాలు నేను నా దేవునితో మాట్లాడాలి, నాతో ఇంతవరకు మాట్లాడిన నా దేవునితో నేను మాట్లాడాలనుకున్నవారు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మోకాలేయండి. పడిపోయావా? కోల్పోయావా? దూరమయ్యావా? బైబిల్ చెప్తుంది. నేను ఆ మాట విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ మాట ఏంటంటే, ప్రేమించే వారి వైపు ఎవరైనా చేతులు చాపుతారు, నీ పిల్లల వైపు ఎవరైనా చేతులు చాపుతారు, కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దినమెల్లా చాపాడంట. ఎవరికంటే లోబడనొల్లని జనము వైపు దినమెల్లా చాపాడంట. చిత్రమైన ప్రేమ గదిది. పని ఉందనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, ఎండ తట్టుకోలేమనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, పిల్లలు ఇబ్బంది పడితే కూడా వెళ్ళండి. ఎవరైనా ప్రార్థనలు గడపాలనుకుంటే ఆగండి. పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా. అడుగుదామా? శుద్ధ హృదయం కలుగ చేయము, శుద్ధ హృదయం కలుగ చేయము, నాలోనా నాలోనా నాలోనా
place me, position me where thy will, thy plan and purpose may fulfill in my life. Position me where I get thy favor, thy compassion. ఆ దీనత్వపు స్థితిలోకి, ఆ పరిశుద్ధ స్థితిలోకి, ఆ ప్రార్థనా స్థితిలోకి, ఆ సాత్వికపు స్థితిలోకి, శ్రమల పాలైన పరిస్థితుల్లోనికి, నీవు కోరుకున్న స్థలములోకి, నీవు కోరుకున్న సమయంలోనికి, నీవు కోరుకున్న స్థాయిలోనికి నన్ను బలవంతంగానైనా తీసుకెళ్ళు ప్రభువా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే. పాడతారా? ఆరాధన యేసు నీకే. వీలైతే రెండు చేతులు పైకెత్తి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. కేకేద్దామా? యేసయ్యా, 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 నీ చిత్తం జరగాలయ్యా, నీ సంకల్పం నెరవేరాలి. ఆ పరిస్థితి ఎంత భయంకరమైందైనా నీ కృపయందు ధైర్యంతో నేను ఎదుర్కొంటాను. నువ్వు కోరుకున్న స్థలంలోనికి, నువ్వు కోరుకున్న స్థితిలోనికి, నువ్వు కోరుకున్న పరిస్థితుల్లోనికి, నువ్వు కోరుకున్న స్థాయిలోకి, నువ్వు కోరుకున్న సమయంలోనికి నన్ను నడిపించు ప్రభువా, నడిపించు ప్రభువా. దావీదులా చెప్పగలవా? అభిషేక్, నేను సింహాసనం కోల్పోయినా పర్లే, ఏదైనా నా నుంచి దూరం చేయి, ఏదైనా తీసేసుకో, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధ ఆత్మ నా నుండి తీసివేయద్దు. ఏం లేకపోయినా బ్రతకగలను, కానీ నీ అభిషేకం లేకపోతే బ్రతకలేదు, నీ సన్నిధి లేకపోతే బ్రతకలేదు. మీలో చాలా మందితో ప్రభు మాట్లాడారని నాకు తెలుసు. యవన బిడ్డ, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూస్తున్నారని నీవు ప్రార్థన నటించట్లేదు, కానీ దేవునికి నీ ప్రార్థన చేరాలని ఆయన సందులో విన్నవిస్తూ ఉంటున్నాడు. సన్నిధి కావాలయ్యా, నీ కృపలోనే నేను నిలవాలయ్యా. మహాపరిశుద్ధుడైన తండ్రి, 4 జాబితాలు మా ముందున్నారు. ఒకరిని, ఒక జాబితాలో ఉన్న వారిని మీరే ప్లేస్ చేశారు.
రెండో జాబితాలో అమ్మలు తమను తాము ప్లేస్ చేసుకున్నారు మీ కృప దొరికే చోట్లో. మూడవ జాబితాలో వారు మీరిచ్చిన పొజిషన్లోంచి బయటికి వెళ్ళిపోయారు. కానీ నాలుగో జాబితాలో ఉన్నవారు వారు బయటికి వెళ్ళారు, కానీ నీకు వేరుగా నీకు మారుగా నిన్ను విడిచి బ్రతకలేక వారున్న స్థితిలోనే నీ దగ్గరికి వచ్చారు. వారిని అంగీకరించిన దేవా, ఈరోజు మా మధ్యలో చాలామంది మేము అలాగే ఉన్నాం. మీ కృపలోంచి, మీ పిలుపులోంచి, మీ దర్శనంలోంచి, మీరు ఇచ్చిన ఆనందంలోంచి, అభిషేకంలోంచి దూరం అయిపోయాం. మీరు అనుగ్రహించిన ప్రార్థన జీవితంలోంచి దూరం అయిపోయాం. తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినట్లుగా మేము మరలా నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభువా. గొంగులు పురుగులు, మిడతలు, చీడ పురుగులు, పసు పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మరలా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం అందరి జీవితంలో ఫలింపు చేసి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.